కోవిడ్ టైంలో నేను ప్యాషన్ రాసుకున్నా. ఇది బేసికల్గా ప్యాషన్ మన అందరిలో ఉండే ఏది ప్రేమ, ఏది ఆకర్షణ. రానా గారితో కూడా కొంచెం ఈగో క్లాసెస్ వచ్చినాయి. అది ఈగో క్లాస్ అనకూడదు కానీ, ఎందుకంటే రానా ఇస్ టూ బిగ్. కానీ నేను నా ఫీల్డ్లో నేను ఎప్పుడు కూడా నేను తక్కువ అనుకునేవాడిని కాదు. సో నేను ఇలాంటి అప్రోచ్తో నేను వెళ్ళి రానాని కలిసాను. నేను కాస్ట్యూమ్స్ ఎక్కడ కొందాం అంటే నేను తిరుమల గారి అక్కడ కొంటాను నేను. ఓకే, నేను దుబాయ్ వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చుకుంటా అన్నాడు. ఇందాక మీరు మెన్షన్ చేశారు తమన్నా గురించి. హ్యాపీ డేస్లో తను లంగావోని కట్టుకొని కాలేజ్ గేట్ నుంచి వస్తూ ఉంటే ఆ సీన్కి కానీ ఆ లంగావోనికి కానీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అది డిజైన్ చేసింది మీరే కదా? నేను చేశాను. ఆ అమ్మాయికి ఇవ్వవలసిన టాప్ ఏదో తీసాను, తమన్నకి ఇచ్చేసాను నేను పొరపాటున. ఫర్ ఎ చేంజ్ యూ గేవ్ మీ సంథింగ్ గుడ్ అంటే మొత్తానికి ఏదో ఇచ్చావు ఇన్నాళ్ళకి ఒకటి మంచిది. విజయ్ దేవరకొండ గురించి 2-3 ఇన్సిడెంట్స్ లోనే నేను విజయ్ని చూసాను. నేను చూడడం అంటే అతని స్వభావం నాకు అర్థమైంది. అంటే ఎటువంటి మనల్ని జోకులు వేసినా, మనల్ని అవమానించినా, లేకపోతే మనల్ని కొంచెం తక్కువగా మాట్లాడుతున్నారు అనిపించినా దాన్ని పట్టించుకొని ఒక మెచ్యూరిటీ అనమాట. ఐటమ్ నెంబర్కి బట్టలు డిజైన్ చేశాను. నేను వెళ్ళలేదు కానీ మా అసిస్టెంట్ వెళ్ళాడు. వాడు వచ్చి సార్ నన్ను ఏమైంది, నేను అలా ఉన్నాను సార్, అమ్మాయి ఇలా టీషర్ట్ ఇట్లా తీసేసింది సార్, న్యూట్గా ఉంది, మనం వచ్చిన బట్టలు వేసుకుంది, బాగానే పోవని చెప్పింది. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి తన ప్రొఫెషన్లో భాగంగా ఆ అమ్మాయికి ఉన్న మెచ్యూరిటీ లెవెల్లో, ఆ అమ్మాయి ఉన్న సొసైటీలో న్యూడిటీ తప్పు కాదు కాబట్టి. ప్యాషన్ అనే సినిమా కానీ ప్యాషన్ అనే పుస్తకం స్టార్ట్ అవ్వడానికి ఏంటి రీజన్? ప్యాషన్ అనే నవల, ప్యాషన్ అనే సినిమా, ఐ థింక్ 2 డిఫరెంట్ థింగ్స్. అవి మా స్క్రిప్ట్ పెన్ డ్రైవ్ మా అసిస్టెంట్ డైరెక్టర్ పోగొట్టేసాడు. అది వేరే రీజన్. లవ్ స్టోరీ అనేది సేఫ్ ల్యాండింగ్ అని అన్నారు కదా, బట్ ఎందుకు ఇది రిస్క్ అనుకున్నారు సినిమాని? లవ్ సేఫ్ అని ఎందుకంటానంటే, ఐ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ ఎనీబడి. నేను రాయడానికి నేను ఎవరి పర్మిషన్ అక్కర్లా, తీయడానికి చాలా మంది సహకారం అవసరం. కానీ యాక్చువల్లీ కాస్ట్యూమ్ డిజైనింగ్ అనేది ఐ థింక్ ఒక పాత్రని రియలిస్టిక్ చేయడంలో, అంటే రాసిన కథ నుంచి అది రియలిస్టిక్ అయ్యే క్రమంలో ఆహార్యం అనేవాళ్ళు ఇది వరకు మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ ఫ్యాబ్రిక్ లెనిన్ ని తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది మీరే కదా? ఇవన్నీ ఎందుకు చేసామంటే, లినెన్ అది కూడా ఖాదీ లాంటిది, న్యాచురల్ ఫైబరే. ఆ బుక్, ఆ కవిత్వం రాయడం అనేది అంత అసలు 8th 9th లవ్ ఫెయిల్యూర్ అవి ఏమైనా ఎఫెక్ట్ చూపెట్టినా ఏంటి అసలు? లవ్ వుడ్ మేక్ యూ ఐ థింక్ మోర్ సెన్సిటివ్ టు బ్యూటీ. ఓకే, అంటే సో నార్మల్గా సినిమాలో మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి అనుకోవచ్చా? ఎక్కువ నిజాలు నా స్టడీకి సంబంధించినవి. నిఫ్ట్ అంటే ఫ్యాషన్ టెక్నాలజీ ఫీల్డ్లో కావచ్చు, కానీ ఆ రంగంలో నార్మల్గా మన తెలుగు వల్ల కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉంది? ఫ్యాషన్ అనేది ఇలాంటి గ్లామర్ ఇండస్ట్రీతో ఉండడం ఒకటి. రెండోది ఫ్యాషన్లో విపరీతమైన కష్టాలు, అంటే పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. మన సినిమా ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులు ఒప్పించాలంటే ప్రేక్షకులకి ఏం కావాలో మనకు తెలియాలి ఫస్ట్. హలో, వెల్కమ్ టు 3TV. హ్యాపీ డేస్, లీడర్, ఆనంద్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి ఎన్నో బ్యూటిఫుల్ సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేస్తూ అండ్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకొని, బట్ బయట కనబడదు, అది లోపలనే ఉంటుంది. సో తర్వాత తన స్టడీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని వాటన్నిటిని ఒక పుస్తకంగా తీసుకొచ్చి, అదే పుస్తకాన్ని ఇప్పుడు ది ప్యాషన్ అనే మూవీతో మన ముందుకు తీసుకురాబోతున్న డైరెక్టర్, రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్ అరవింద్ జాషువా మనతో ఉన్నారు. అన్న హాయ్, ఎలా ఉన్నారు? అన్న బాగున్నా, థ్యాంక్ యూ సో మచ్. అన్న, ఈ ప్యాషన్ అనే సినిమా కానీ ప్యాషన్ అనే పుస్తకం స్టార్ట్ అవ్వడానికి ఏంటి రీజన్ ఏంటి అసలు? ప్యాషన్ అనే నవల, ప్యాషన్ అనే సినిమా, ఐ థింక్ 2 డిఫరెంట్ థింగ్స్. అవి ప్యాషన్ అనే సినిమా నేను ఇదివరకే కొన్ని వేరే స్టోరీలు తీద్దాం అనుకుని అవి రాసుకొని అవి రెడీ అయ్యి, దాని తర్వాత బడ్జెట్ దొరక్క కొంచెం హీరోతో ప్రాబ్లం అయ్యి ఇట్లాంటివి కొన్ని డిలే అవుతూ వచ్చినాయి. ఆ క్రమంలో ప్యాషన్ నా 3rd స్క్రిప్ట్. ఓకే, అదర్వైజ్ ప్యాషన్ అంటే యాజ్ అ సినిమా 3rd స్క్రిప్ట్ విచ్ ఈస్ టేకెన్ ఫార్వర్డ్. అంటే ముందు ఒక క్రైమ్ థ్రిల్లర్, ఒక కోవిడ్ ముందు ఒక కామెడీ, ఇలాంటివి అనుకుని చివరికి కోవిడ్ టైంలో నేను ప్యాషన్ రాసుకున్నాను. ఓకే, సో ప్యాషన్ రాసుకున్న తర్వాత యాక్చువల్లీ నేను ముందు సినిమా తీద్దాం అనుకున్న తర్వాత నాకు స్క్రిప్ట్లో కన్నా, అంటే స్క్రిప్ట్లో మనం సినిమాలో డిస్కస్ చేసే చాలా ఉంటాయి, కానీ ఇది బేసికల్గా ప్యాషన్ మన అందరిలో ఉండే ఏది ప్రేమ, ఏది ఆకర్షణ, ఏది కొన్నిసార్లు మనం విపరీతంగా ఒక పర్సన్కి ఆకర్షింపబడతాము, అది కొన్నిసార్లు ఫిజికల్ కూడా అట్రాక్షన్ ఉండొచ్చు. అంటే యవ్వనంలో ఉన్నప్పుడు మన అందరం కూడా వి గో త్రూ ఆల్ దీస్ ఫేజెస్. ప్లటోనిక్ లవ్ ఉంటుంది, ఒకలంటే 10th క్లాస్ ఆ టైంలోనే కొంతమంది అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు విపరీతంగా శారీరక ఆకర్షణ ఉంటుంది,
ఇక కొన్నిసార్లు ఏంటి మన లైఫ్లో ఏది ప్రేమ అర్థం కాదు చాలాసార్లు. అర్థం కాకుండా చచ్చిపోతాం చాలాసార్లు, లేదా అర్థం కాకుండా పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్నాక ఎప్పుడు ప్రేమ అంటే అర్థమవుతుంది. సో నాకు అనిపించింది ఇది సినిమాలతో పాటు దీన్ని కొంచెం మనం ఎక్కువ ఎలాబరేటెడ్గా డిస్కస్ చేయాలంటే దీన్ని పుస్తకం రాస్తే బెటర్ అనిపించింది. అదొక రీజన్. ఇంకోటేమో మా స్క్రిప్ట్ పెన్ డ్రైవ్ మా అసిస్టెంట్ డైరెక్టర్ పోగొట్టేసాడు. అది వేరే రీజన్. అంటే ఫస్ట్ స్క్రిప్ట్ పోయింది, ఇదే థర్డ్ స్క్రిప్ట్ ప్యాషన్. ఓకే. సో అప్పటికే నేను ఇది స్టోరీని చాలా మంది చెప్పుకున్నాను పెద్ద పెద్ద వాళ్ళకి. ఒకటి నాకు ఎప్పటి నుంచో రాద్దామని రాయడం అలవాటు నాకు ఫేస్బుక్ లో గట్రా, నేను పూర్తిగా రాసింది ఏం లేదు. రెండోది పెన్ డ్రైవ్ కూడా పోయింది, అది దాని హౌ టు ప్రొటెక్ట్ అవర్ కాపీ రైట్స్ అనేది ఒక భయం. మూడోది దీన్ని ఇంకా ఎక్కువ ఎలాబరేట్ గా చెప్పాలంటే ఒక నవల్ నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ అలవాటు ఎక్కువ. సో బుక్స్ చదువుతున్నప్పుడు నేను ఇమాజిన్ చేసుకునేది ఎప్పుడు కూడా సినిమా కన్నా బెటర్ ఉంటుంది. నేను శేఖర్ కమల గారితో వర్క్ చేసినప్పుడు ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఈ తర్వాత మోహన్ కృష్ణేంద్ర గారితో అష్టాచమ్మ, ఇవన్నీ కూడా నేను స్క్రిప్ట్ ఎక్కువ ఎంజాయ్ చేసి ఎక్కువ ఇమాజిన్ చేసుకునేవాడిని. ఎక్కువ ఇమాజిన్ చేసుకుని సినిమా చూస్తే కొన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యేవాడిని, ఎందుకంటే నేను ఇమాజిన్ చేసుకుని వేరేలా ఉంది, సినిమా వేరేలా ఉంది అని చెప్పి. అంటే యాజ్ ఎ బుక్ మనం ఎక్కువ ఎంజాయ్ చేస్తాం, మన ఇమాజినేషన్కి హద్దు ఉండదు, సినిమాకి లిమిటేషన్ ఉంటుంది. సో దట్ వే ఐ ఫెల్ట్ ప్యాషన్ని వీ షుడ్ ఆల్సో రైట్, వీ కెన్ ఆల్సో డెవలప్ ఎలాబరేటెడ్లీ ఇంటూ నవల్ అనిపించి నవల్ కూడా రాశాను. నవల్ రాసాను, ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత నేను మళ్ళీ స్క్రిప్ట్ సినిమా మొదలు పెట్టాను. ఓకే. సో రెండు కూడా టూ డిఫరెంట్ థింగ్స్. కానీ నవల్ అనే ఐడియా, ప్యాషన్ అనే ప్యాషన్ టైటిల్ ఉండకపోవచ్చు, కానీ నేను నిఫ్ట్లో ఫేస్ చేసిన కొన్ని అనుభవాలు, ఎక్కడెక్కడైతే నాకు ఇంకా ఆ కాలేజ్లో అంటే వాట్ ఎవర్ ఐమ్ టుడే ఆ కాలేజ్ వల్ల అయి ఉంటాం మనం. కాలేజ్ మనకు చాలా ఇస్తుంది, అన్ని మంచి ఇవ్వకపోవచ్చు, కానీ ఏమి ఇచ్చినా సరే దానివల్లే మనం పరిణితి చెందుతాం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం when we look back, దానివల్ల కూడా మంచి జరిగింది. మనం ఏదో కొంచెం ఒక పర్టికులర్ పర్సన్ వల్ల మనం హర్ట్ అయ్యామనుకుంటాము, ఒక పర్టికులర్ పర్సన్ మనకి హాని చేసాడు అనుకుంటాం, కానీ ఓవరాల్ గా ప్రతిదీ మనకు మంచి జరుగుతుంది అనిపిస్తుంది. గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఐ థింక్ లెర్నింగ్ కర్వ్, మన క్యారెక్టర్ ఆర్కో ఏదో డెవలప్ అవుతుంది. కానీ అలా డెవలప్ అవ్వాలని నేను చేయలేదు, కానీ బట్ ఐ ఫెల్ట్ చాలాసార్లు నా ఫ్రెండ్స్తోనో లేకపోతే వేరే వాళ్ళతో ఫ్యాషన్ డిజైనింగ్ గురించి, నిఫ్ట్ లాంటి కాలేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు లోపల నుంచి చాలా చెప్పేది ఏదో ఉంది ఎక్కువ, చాలా సో మచ్ టు టెల్ అని అనిపించేది వాళ్ళకి కూడా. సో నాకు అనిపించింది దాన్నే మనం ఎందుకు రాయకూడదు అనేది అనిపించింది. సో 20 years నుంచి ఉంది ఇది. I passed in 2001. You passed in 2001 from NIFT. సో అవును. సో 20 years నుంచి నేను తర్వాత ఆనంద్ చేశాను, 2003లో గోదావరి, 2005 హ్యాపీ డేస్, ఇవన్నీ చేస్తూ వచ్చాం కదా. బట్ అరే వాట్ ఐ ఫెల్ట్ దేర్ వాజ్ వెరీ యూనిక్ అండ్ నన్ను బాగా నా మనసులో ఉండిపోయింది. అది ఎలాగలా బయట తీసుకురావాలి. ఇట్స్ లైక్ ఎ ప్రెగ్నెంట్ లేడీ, వాళ్ళు ఎట్లయినా బిడ్డను బయట తీయాలని మనం దాన్ని క్యారీ చేయలేం. దెర్ ఇస్ నో ట్రాజడీ దెన్ అన్ అన్టోల్డ్ స్టోరీ ఇన్సైడ్ యూ అని చెప్పి ఎవరో ఫేమస్ రైటర్ అన్నారు. అంటే అంతకన్నా భయంకరమైన బాధ, అంతకన్నా భయంకరమైన బరువు మనలో, అంటే ఒక కథ చెప్పాల్సిన కథ లోపల బేర్ చేయడం, లోపల వేసుకుని తినడం కన్నా భయంకరమైన వేదన కూడా ఉండదు. సో నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడినా ఒక విపరీతమైన ఎమోషన్, వేదన, బాధ ఉన్నాయని నాకు అర్థమైంది. దాన్ని మనం వై డోంట్ వి రైట్ ఇట్ డౌన్, బికాజ్ అది ఎక్స్ప్రెస్ చేయకపోతే, నాకు ఎప్పుడు నేను ఏం రాసినా దాంట్లో డెఫినెట్గా ఐ మేక్ షూర్ మన ఆత్మ దాంట్లో, మన సోల్, మన హార్ట్ దాంట్లో ఉండాలని అనుకుంటాను నేను. క్యాజువల్ గా రాయడము, లేకపోతే పబ్లిష్ చేయడం కోసం రాయడము, లైక్ల కోసం రాయడం నాకు చేత కాదు. నేనేం రాసినా దాన్ని అది అవతల హర్ట్ అయినా లేకపోతే మనం ద్వేషించినా ఏం చేసినా మన ఆత్మ దాంతో కనెక్ట్ అయితేనే చెప్పాలనిపిస్తుంది. అంటే విపరీతమైన పెయిన్ ఫీల్ అవ్వాలి, లేకపోతే మనకి కోపం రావాలి, ఏదో వచ్చింది దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అదే తప్పించి ఈరోజు ఏం రాద్దామని నేను ఎప్పుడు ఆలోచించిన. సో అలాగా నవల్ తయారైంది. ఇంకా సినిమా కోసం రకరకాల స్టోరీలు అనుకుని వై నాట్ ఫ్యాషన్, ఎందుకంటే ఫస్ట్ టైం నేను డైరెక్టర్ అవుతాను అని చెప్పినప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ అ ఫోటోగ్రాఫర్, అండ్ ఫ్యాషన్ గురించి చెప్తావా అన్నాడు. కానీ నేను ఫ్యాషన్ గురించి సినిమా తీద్దామని ఎప్పుడు అనుకోలేను, సినిమా అనుకోలేను. ఈ బాధ అంతా రాయాలనుకున్నా కానీ సినిమా ఫ్యాషన్ గురించి, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఫ్యాషన్ బ్యాక్ డ్రాప్, నేను ఒక ఫ్యాషన్ డిజైనర్గా పేరు తెచ్చుకున్నా, శేఖర్ కమల గారితో ఇన్ని సినిమాలు పనిచేసి కాస్ట్యూమ్ డిజైనర్గా పేరు తెచ్చుకున్నా. కాబట్టి తెలుగులో ఇప్పటిదాకా ఫ్యాషన్ రిలేటెడ్ సినిమా రాలేదు, కాబట్టి మనం దీన్ని తీస్తే మనకి కరెక్ట్ లాంచ్ ప్యాడ్ అవుద్ది అని నేను ఎప్పుడు అనుకోలేదు. దీని ముందు నేను రకరకాల కామెడీలు, హారర్లు,
క్రైమ్లు ఇలాంటివి అనుకుని చివరికి ఓకే ఇదంతా బాగానే ఉంది, అందరూ అలాంటి స్టోరీల్లో బడ్జెట్లు ఎక్కువ అవుతున్నాయి ఒకటి, రెండోది పెద్ద పెద్ద యాక్టర్స్ కావాలన్నారు ప్రొడ్యూసర్లు యాక్టర్లకి ఏమో పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద డైరెక్టర్లు కావాలి, ఈ మ్యాచ్ అవ్వట్లేదు. పెద్ద స్టోరీలు రాస్తున్నాం కానీ వాడిని నమ్మట్లేదు, ప్రొడ్యూసర్లు కూడా పెద్ద హీరోలు కావాలన్నారు, పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు కావాలన్నారు, ఇది అవ్వదు, ఇదిగా తిరుగుతూనే ఉంటుంది ఇట్లా. సో వై నాట్ ఏ లవ్ స్టోరీ అనిపించింది. లవ్ స్టోరీ ఈజ్ ఏ సేఫ్ లాంచ్ అందరూ అంటారు, అంటే లవ్ స్టోరీ ఈజ్ ఈజీ టు సెల్, అందరికి కనెక్ట్ అవుతుంది లవ్. సో అప్పుడు నేను ప్యాషన్ చేద్దాం అనుకున్నా. బట్ నాట్ జస్ట్ లవ్ స్టోరీ, డెఫినెట్ గా ఐ థింక్ ద బ్యాక్ డ్రాప్ ఫ్యాషన్ కాబట్టి అలాగా అలా వర్కౌట్ అయింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైంలో అభిజిత్ తో కావచ్చు, కానీ తర్వాత రానా గారితో కూడా కొంచెం ఈగో క్లాసెస్ వచ్చినాయి ఈ కాస్ట్యూమ్ డిజైన్స్ వల్ల అని, అదేంటన్నా అసలు ఎలా జరిగింది? ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ అందరు పిల్లలు అప్పటికి, వాళ్ళతో ఫైట్ చేయడం ఈజీ. లీడర్లో అది ఈగో క్లాస్ అనకూడదు కానీ, ఎందుకంటే రానా ఇస్ టూ బిగ్. కానీ నేను నా ఫీల్డ్ లో నేను ఎప్పుడు కూడా నేను తక్కువ అనుకునేవాడిని కాదు. నా ప్రాబ్లం ఏంటంటే ఎందుకు మనం తక్కువ కాదంటే, ఒకటి నేను చీఫ్ టెక్నీషియన్ని, అంటే ఆ డిపార్ట్మెంట్ కి హెడ్ నేను. రేపు పొద్దున పొరపాటు జరిగితే నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు దానికి సరైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన ఇది నా మీద ఉంటుంది కాబట్టి. సో లీడర్ ఒక గొప్ప స్క్రిప్ట్ అనుకోండి. లీడర్లో మాకు ప్రతి సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ ఆర్క్ కంటే కనుక ఫస్ట్ వాడు ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎక్కడ ఎండ్ అవుతున్నాడు వాడు, ఈ ప్రయాణంలో వాడిలో వచ్చిన మార్పులు అనేక విధాలుగా మనకు తెలియజేస్తాయి. అంటే డైలాగుల రూపంలో ఉండొచ్చు. వాడు చూడండి, రానా ప్లే చేసిన అర్జున్ అమెరికా నుంచి ఏమాత్రము వాళ్ళ నాన్న పాలిటిక్స్ గురించి తెలియకుండా ఏదో పెద్ద కంపెనీ పెట్టి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నవాడు, వాళ్ళ నాన్న మర్డర్ తోటి అనుకోకుండా వచ్చి ఒక రొంపిలో పడ్డాడు. వచ్చి పడిన తర్వాత ముందేమనుకున్నాడు, తెలివిగా అందరిని కొనేసి ఒక కరప్టెడ్ పద్ధతిలో అందరికి డబ్బులు ఇచ్చి కొనేసి సీఎం అయిపోయాడు. అది కరప్టెడ్ లా అనిపించింది. వాడు హీరో కాబట్టి మనం అది కరప్ట్ అనుకోం మనం. కానీ డబ్బులు ఇస్తాడు, అందరికి డబ్బులు ఇస్తాడు, అందరికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేని కొనేస్తాడు, కొనేసి సీఎం అయిపోయాడు. అతను వ్యతిరేకంగా ధనుంజయ్ అనే ఇంకొక, అంటే మన సుబ్బరాజు ప్లే చేసిన విలన్ ఉన్నాడు కాబట్టి మనకి మనోడు చేసింది తప్పు అనిపించదు. అవతలప్పుడు సీఎం సీట్ కొట్టేస్తాడు, వీళ్ళ నాన్నది కొట్టకుండా ఉండాలంటే వీడే కొట్టాలి కాబట్టి వీడు ఏం చేసినా రైట్ అనుకుంటాం మనం. బట్ అతను చేసిన ఆ విధమైన ఒక షార్ట్ కట్ లో సీఎం అయిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకునే క్రమంలో అతనికి ఏమర్థం అవుద్ది, ఓకే సీఎం అవడం అంత ఈజీ కాదు. ఆఫ్టర్ ఒక చిన్నపిల్లని రేప్ చేస్తే న్యాయం చేయలేకపోతాం, ఎందుకంటే చేసినోడు మనకి ఎమ్మెల్యేకో లేకపోతే మన మినిస్టర్కో మనకి సపోర్ట్ ఇస్తున్న ఇంకో పార్టీకి దగ్గరోడు. ఎన్నిట్లో మనకు అర్థమైందంటే ఓకే మనం మేలు చేయాలి, సమాజానికి న్యాయం చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. సీఎం అయినా సరే అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలని చెప్పి అర్థమైన తర్వాత దెన్ ఆయన హీ హిట్స్ ద రోడ్, పాదయాత్ర చేస్తాడు. ఆ క్రమంలో గొప్ప మెజారిటీతో ఇది స్టోరీ. సో ఫస్ట్ రానా అప్పటికి ఆయన ఫస్ట్ సినిమా, వాళ్ళ డాడీ పెద్ద ప్రొడ్యూసర్. రానా హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ స్మార్ట్. అతను అంటే మన ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు ఆయనకి. ప్లస్ చాలా తెలివైనోడు, బాగా ఐ థింక్ వెల్ ఎడ్యుకేటెడ్ అని అనుకుంటున్నాను ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ఇండస్ట్రీ. మేబీ పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదివాడో తెలియదు కానీ బట్ అండర్స్టాండింగ్ ద ఇండస్ట్రీ ఈజ్ వెరీ స్మార్ట్. నేను వెళ్ళి ఆయనకి నేను ఎప్పుడు కూడా బట్టలు కాస్ట్యూమ్స్ కొంటున్నప్పుడు మిగతా కాస్ట్యూమ్ డిజైనర్స్కి నాకు తేడా ఏంటంటే, నేను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద షాపుల్లో పెద్ద పెద్ద డిజైనర్ల దగ్గర కొనలేదు. ఇప్పుడు చాలా మంది కాస్ట్యూమ్ డిజైనర్స్ తీసుకొని హీరోలు అట్లా దుబాయ్లు లండన్ వెళ్ళిపోయి కొనేసుకుని వచ్చేస్తారు. అంటే కాస్ట్యూమ్ డిజైనర్ కూడా హీరోకి దగ్గర అవ్వడం అంటే బాగుంటుంది, ఎందుకంటే హీరో దగ్గర అయ్యారనుకోండి మీరు ఎంత బిల్ ఇచ్చినా ప్రొడ్యూసర్ పే చేస్తాడు. మనం పే చేయలేదు అనుకోండి, హీరో రోజు రాకపోతే షూట్ కి ఎంత బిల్ ఇచ్చాడో అంత ఖర్చు అంత లాస్ అవుతుంది. సో కాస్ట్యూమ్ డిజైనర్లు హీరోలు హీరోయిన్లకు దగ్గర అవడం వల్ల వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. నేను మూర్ఖుని కాబట్టి నేను ఎప్పుడు కూడా డైరెక్టర్ దగ్గర అవుతాను కానీ నేను ఎప్పుడు యాక్టర్స్ దగ్గర అయ్యాను కాదు నేను. సో నా కాస్ట్యూమ్స్ అన్ని కూడా సర్ప్లస్ స్టోర్స్ ఉంటాయి ఇక్కడ, ఓలే అని లేకపోతే తిరుమలగిరిలో కొన్ని సర్ప్లస్ స్టోర్స్, అంటే ఎక్స్పోర్ట్ అయిపోయినాక పెద్ద పెద్ద బ్రాండ్స్ తక్కువ రేటుకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీలో బెంగళూరులో తిరుపూర్లో అయిన బట్టలు, కాల్విన్ క్లైన్ అయినా టామీ హిల్ఫిగర్ అయినా వాళ్ళు 100 పీసులు కావాలని ఆర్డర్ ఇస్తే వీళ్ళు 150 చేస్తారు లేదా 120 చేస్తారు. ఎందుకంటే అటు ఇటు అవ్వచ్చు, కొన్ని పొరపాట్లు రావచ్చు కొన్ని. సో సర్ప్లస్ అంటాం వాటిని. మిగిలిపోయిన బ్రాండెడ్ క్లోత్స్ దాంట్లో ఏమీ తప్పులు ఉండవు.
అవసరమైన కానీ ఎక్కువ ప్రొడ్యూస్ చేసాము, అవి ఇక్కడ అమ్ముతూ ఉంటారు తక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్. బట్ సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ బ్రాండ్, ఎవ్రీథింగ్ సేమ్. బట్ ఇండియా ఈజ్ అ ప్రొడక్షన్ హబ్ కాబట్టి మనకి లగ్జరీ ఉంది. సో నేను ఏం చేసేవాడిని, అవన్నీ అలాంటివి తీసుకునేవాడిని. అంటే ప్రొడ్యూసర్కి ఎప్పుడు కూడా ఎక్కువ డబ్బులు అవ్వకూడదని ఆలోచన నాకు ఉండేది. రెండోది, డబ్బుల గురించి ఆలోచన కాకపోయినా సరే నాకు కావాల్సింది తక్కువలో ఉంటే నేను ఎక్కువ డబ్బులు ఎందుకు పెట్టాలి, దానివల్ల నాకు మిగిలేదేముంది. సో నేను ఇలాంటి అప్రోచ్తో నేను వెళ్ళి రావడానికి కలిసాను. నేను కాస్ట్యూమ్స్ ఎక్కడ కొందాం అంటే నేను తిరుమల గారి అక్కడ కొంటాను నేను. రెండోది, మీ లుక్, మీ స్టోరీ ప్రకారం మీరు చూడండి, ఒక బచ్చా వాళ్ళు అండ్ తను ఒక పెద్ద ప్రొడ్యూసర్ కి కొడుకు, అప్పటికి మంచి గ్రేట్ లాంచ్ అవుతుంది. రామారెడ్డి గారు మనవడు, సురేష్ ప్రొడక్షన్ కి. ఆయనకి ఏమనిపిస్తుంది, అసలు ఈడు ఎవడు నేను నా గురించి ఏమనుకుంటున్నాడు. ఏవిఎం ప్రొడక్షన్స్ మళ్ళీ అంటే ఒక 10 లక్షలు ఇవ్వండి, ఇలా 20 లక్షలు ఇవ్వండి, మేము దుబాయ్లో వస్తామంటే ఏవిఎం వాళ్ళు ఏమి నో అనరు. ఎందుకంటే రాణా లాంచ్ చేసే శేఖర్ కమ్లా ప్రొడక్షన్. రెండోది, మీకు మీ ట్రాన్సిషన్లో మీరు ఒక కార్పొరేట్ బిజినెస్ మ్యాన్గా యుఎస్ నుంచి వచ్చి ఒక మట్టి వాసన తెలిసిన నాయకుడిగా ఎదిగే క్రమంలో మీరు ఈ బ్రాండెడ్ క్లోత్స్ నుంచి మీరు గ్రాడ్యువల్గా లినెన్లోకి వస్తారు. లినెన్ కంప్లీట్గా కార్పొరేట్ కాదు, అంటే కంప్లీట్గా టూ షైనీ, టూ సింథటిక్ కాదు, ఆర్టిఫిషియల్ కాదు. అట్ ద సేమ్ టైం ఈ లినెన్ నుంచి మీరు అదొక ఆర్టిఫిషియల్, అది ఒక న్యాచురల్ ఫైబరే కానీ ఇంకా దాంట్లో రిచ్నెస్ ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ లో మీరు లినెన్ నుంచి ఖాదీకి వెళ్తారు. అది ఎప్పుడంటే మీరు పాదయాత్ర చేసినప్పుడు, మీరు దుమ్ములు ధూళిలో తిరుగుతా పేదలను కలుస్తూ ఉన్నప్పుడు మీలో ఉన్న అహం అంతా నశించిపోయి మీరు కంప్లీట్ గా మట్టి మనిషి అవుతారు, సన్ ఆఫ్ ది సాయిల్ అవుతారు. అక్కడ మీరు ఖాదీ వాడతారు అని చెప్పి, ఓకే నేను దుబాయ్ వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చుకుంటా అన్నాడు. ఏమైనా అనుకో, ఏంటి నేను లాంచ్ అవుతున్నాను. కానీ నాకు నా అదృష్టం ఏంటంటే శేఖర్ కమ్లా గారు ఎప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేసేవారు. ఆయన సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే నేను స్క్రిప్ట్ చదివి నమిలేసి ఉండేవాడిని. స్క్రిప్ట్ ఎన్నిసార్లు చదువుతానంటే నాకు అసలు అసిస్టెంట్ డైరెక్టర్లు మర్చిపోయినా నేను మర్చిపోను అనమాట. సో శేఖర్ కమ్లా గారికి ఆ నమ్మకం, వీడు ఏం చేస్తున్నాడంటే స్క్రిప్ట్లో నేను రాసిందే వాడు చేస్తున్నాడు కాబట్టి ఐ షుడ్ బ్యాక్ హిమ్ అప్ అని చెప్పి ఆయన, అది కాదు రానా, అది కాదు సుమంత్, అది కాదు రాజా అంటే ఎంతమంది ఏ యాక్టర్తో వర్క్ చేసినా సరే ఇదే ప్రాబ్లం వచ్చేది. ఇకపోతే ఈ వరుణ్ సందేశం నిఖిల్ అయితే అది కాదురా మీరు ఆగండి, వాడు స్క్రిప్ట్ చదివాడు, నాతో డిస్కస్ చేశాడు, సో మేము ఫైనలైజ్ చేసిందే వాడు చేస్తున్నాడు కాబట్టి మీరు అనవసరంగా మార్చాలని ట్రై చేయడం అని చెప్తున్నారు అనమాట. సో అట్లా ఇనిషియల్ డేస్ లో వాళ్ళకి ఏముంటుందంటే దిస్ గై ఈజ్ నాట్ వాల్యూయింగ్ మీ ఎనఫ్. అలాంటి పెద్ద హీరోని వీడు రోడ్ పక్కన బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు నాకు అనుకుంటారు వాళ్ళు. కానీ యాక్చువల్లీ కాస్ట్యూమ్ డిజైనింగ్ అనేది ఐ థింక్ ఒక పాత్రని రియలిస్టిక్ చేయడంలో, అంటే రాసిన కథ నుంచి అది రియలిస్టిక్ అయ్యే క్రమంలో ఆహార్యం అనేవాళ్ళు ఇది వరకు మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ది ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆ విషయం చాలా మంది యాక్టర్స్ మర్చిపోతారు, ఎందుకంటే పర్సనల్ ఇదిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక క్యారెక్టర్ అనే విషయం మర్చిపోయి ది థింక్ దే ఆర్ సన్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్, సన్ ఆఫ్ ఎ రిచ్ బిజినెస్ మ్యాన్ అనుకుంటారు తప్పించి, అంటే పర్సనల్ గా నిజ జీవితంలో ఏదో అదే క్యారెక్టర్ అనుకుంటారు. అది చాలా మంది హీరోయిన్లు కూడా ఉంటుంది అనమాట. వాళ్ళు ఏమంటారు అంటే ఇలాంటి బట్టలు నేను ఎప్పుడు వేసుకోలేదు అంటారు. తమన్నాతో అవసరం ప్రాబ్లం వచ్చింది. హ్యాపీ డేస్ కి తమన్నా మా క్రూలో. బట్ వన్ థింగ్ అన్న, లైక్ హౌ యూ మేనేజ్ రానా, అసలు ఎట్లా మేనేజ్ చేశారు రానా? అదే వన్స్ అగైన్ రానా ఈజ్ ఎ వెరీ స్మార్ట్ పర్సన్. ఓకే అంటే ఓవర్ జర్నీలో ఆయనకు అర్థమైంది ఏంటంటే ఓకే వీడు మరీ అంత వెదవేం కాదు, అంటే వీడేం కావాలని మనల్ని తక్కువ చేయట్లా, బట్ హిస్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాస్ట్యూమ్ డిజైనర్స్. అప్పట్లో 2-3 కాస్ట్యూమ్ డిజైనర్లు ఉండేవారు అంతే. వాళ్ళందరూ కూడా హ్యూజ్ బిల్స్ చేయించేవాళ్ళు వాళ్ళు. రెండోది ఏంటంటే అది వాళ్ళ ఇష్టం, అది మనకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు వెరీ క్లోజ్ గా హీరో హీరోయిన్లతో మూవ్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తుండేవారు. అంటే స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, డైరెక్టర్ విజన్ ఉంటుంది, అని పక్క వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే హీరో హీరోయిన్లు నాకు ఇది కావాలి అంటే కాస్ట్యూమ్ డిజైనర్ చెప్తే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాడు వెళ్ళి వీడికి కావాల్సిన బట్టలు తెచ్చి, ఇదేనా ఫ్యాషన్ షో లేకపోతే ఫ్యాన్సీ బట్టలు కాంపిటీషన్ అనుకుంటారు వీళ్ళు, కొంతమంది అట్లా అనుకుంటారు. బట్ అప్పుడేమవుద్దంటే అప్పుడు క్యారెక్టర్ కాంప్రమైజ్ అయిపోయి అది మొత్తం మొదటికే మోసం వచ్చేస్తుంది. అంటే ఇట్ డజంట్, ఇప్పుడు మంచిగా కథ అనేది ఒక అబద్ధం, రైట్? నేను రాసిన, శేఖర్ కమ్లా గారు రాసిన, మణిరత్నం గారు రాసిన, అది లేదు. అది నువ్వు ఊహాజనిత పాత్రలతోటి నువ్వు ఒకటి తయారు చేసావు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బయోగ్రఫీ ఆల్సో.
బయోగ్రఫీ టు సమ్ ఎక్స్టెంట్ మేబీ అది రియలిస్టిక్ అయినా, ఎందుకంటే డైరెక్టర్ సా ఇట్, బట్ ఫర్ ద అదర్స్ ఇట్ ఈస్ ఏ ఇమాజినేషన్. నేను ప్యాషన్ అనేది నాకు చూసిన పాత్రలతో రాసినా సరే చూసే వాళ్ళు ఎవరికి కూడా నేనేం చూసినా తెలియదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి అది ఏదో రాసేటట్టు అనుకుంటారు అనిపించి నేను ఎంత క్లోజ్ గా అది అబ్జర్వ్ చేసి రాసానో వాళ్ళకి తెలియదు. బట్ అది అబద్ధాన్ని నిజం చేసేదే కాస్ట్యూమ్, ఆ డైలాగ్, చిన్న చిన్న మేనరిజమ్స్, యాక్టింగ్, ఇవన్నీ కూడా. అవన్నీ కానీ మనం సీరియస్ గా లేకపోతే ఈ 10 కోట్లు పెట్టింది 100 కోట్లు పెట్టింది జనానికి అది ఫేక్ అని తెలిసిపోయినప్పుడు వాళ్ళు కనెక్ట్ అవ్వరు. కనెక్ట్ అవ్వనప్పుడు అది ఫెయిల్ అవుతుంది. సో రాణా గారు విత్ ఇన్ నో టైమ్ వీ హ్యాడ్ ఆర్గ్యుమెంట్స్. కానీ రాణా గొప్పతనం ఏంటంటే డిస్పైట్ బీయింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ సన్, రాణాకి డైరెక్టర్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. శేఖర్ కమల గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది అనమాట. సో నా మీద నమ్మకం లేకపోయినా శేఖర్ మీద నమ్మకం ఉంటుంది ఒకటి. అప్పటికి ఆనంద్ గోదావరి సంబంధించిన కాస్ట్యూమ్స్ గురించి కొంచెం ఆల్రెడీ చర్చ మొదలైంది. మధుమాసం సినిమా వచ్చింది, అది సురేష్ ప్రొడక్షన్స్ అనుకుంటా. దాంట్లో సుమంత్, స్నేహ వీళ్ళందరూ గోదావరిలో వాడిన కాస్ట్యూమ్స్ ఎక్కడ కొన్నావని అడిగి మరీ కొని వాడారు దానికి. ఎక్కడ కొంటాం, ఇక్కడ పార్టీలలో 95 పార్టీలు ఉంటుంది, కొంతమంది వీవర్స్ ఉంటారు, చిన్న చిన్న షాపులు ఉంటాయి, అక్కడ కొనేవాడిని. అదే నేను ఆ షాప్కి వెళ్తే ప్రొడ్యూసర్ కొన్నిసార్లు నాతో వస్తే కనుక అతనికి అర్థమయ్యేది కదా, ఏం ఈ షాపులు ఏంటి, ఈ గల్లీల్లో చిన్న చిన్న షాపుల్లో కొంటాడు ఏంటి వీడు అనుకునేవాడు. సో అట్లా ఉండేది. బట్ రానా అండర్స్టూడ్ వాట్ వీ డూయింగ్. సో హీ కుడ్ యాక్చువల్లీ హీ వోర్ ఖాదీ చివరిలో. అది చాలా అవసరం. అంటే వీళ్ళేమీ మామూలుగా గొప్ప వాళ్ళు అవ్వలేదు వీళ్ళు. అంటే వీళ్ళ తాతగారు కానీ ఎవరైనా సరే ఎవరైతే గొప్ప వాళ్ళు అయ్యారో నా ఉద్దేశం ప్రకారం అది కేవలం లక్ వల్ల అవ్వలేదు. వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి, వాళ్ళు చాలా అర్థం చేసుకుంటారు, మనుషులు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఇమీడియట్ గా నచ్చకపోయినా సరే ఒక మనిషి వాళ్ళు ది అండర్స్టాండ్. ఇంకో విషయం నేను ఒకటి విన్నాను ఒకసారి, సురేష్ బాబు గారు ఎవరో అన్నారని విన్నాను, స్టోరీ చాలా గొప్పగా చెప్పే డైరెక్టర్లు ఉంటారు. అంటే ఆ స్టోరీ ఇక మ్యూజిక్ తో పాటు చెప్తావు, ట్రైన్ వస్తూ ఉంటుంది. అంత గొప్పగా చెప్పినంత మాత్రాన సినిమా గొప్ప హిట్ అవ్వాలని, అంటే గొప్పగా తీస్తాడని ఏం లేదు. ఆ విషయం కొత్త వాళ్ళకి ఇంత బాగా చెప్పాడంటే అంత గొప్పగా తీస్తాడు అనుకుంటారేమో, కానీ ఎవరైతే పాతుకుపోయారో ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసు కథ చెప్పినంత మాత్రాన తీస్తాడని కాదు, తీసినంత మాత్రాన హిట్ అవుద్దని కాదు, కథ చెప్పలేకపోయి ఓన్లీ స్క్రిప్ట్ ఇచ్చినంత మాత్రాన వాడు తీయలేడని కూడా కాదు. ఇప్పుడు శేఖర్ కమల గారు స్క్రిప్ట్ చెప్పరు, ఆయన నేరేట్ చేయడం అనమాట. ఆయన ఈజ్ నాట్ గుడ్ విత్ నేరేషన్ అని అంటారు, బట్ ఆయన స్క్రిప్ట్ ఇస్తారు, బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది, అది ఇస్తారు, అది చదువుకుంటే కూడా అర్థమవుతుంది. కాబట్టి డైరెక్టర్ కథ చెప్పాలి అనుకునేది ఒక ఇమ్మెచ్యూర్ లెవెల్ ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. సో వీళ్ళందరికీ దాటి వచ్చేసారు. దే మస్ట్ హావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ డైరెక్టర్స్, థౌజండ్స్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ లైక్ మీ. కాబట్టి వెంటనే అర్థం కాకపోయినా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఓకే వీడిలో ఒక ఐడియా ఉంది, వీడికి చేస్తున్న పని మీద సీరియస్నెస్ ఉంది, వీడికి కేవలం డబ్బులు తీసుకుని వెళ్ళిపోయే టైప్ కాదు వీడు. నేను ఎప్పుడు సెట్ మీద ఉండేవాడు, నేను సడన్ గా కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఎప్పుడు సెట్ మీద ఉండడాడు, బట్టలు ఇస్తారు వెళ్ళిపోతారు. కనీసం ప్రాబ్లం వస్తే హీరోయిన్ కానీ హీరో కానీ నచ్చకపోతే అది కూడా వాళ్ళు పట్టించుకోరు. డైరెక్టర్ హెడేక్ అయిపోతుంది. డైరెక్టర్ అక్కడ సెట్ మీద ఉండే టైలర్, కాస్ట్యూమర్ వీళ్ళందరూ కూర్చుని మళ్ళీ హీరోయిన్ కన్విన్స్ చేసి ఫిట్ బాగపోతే కొట్టించి గోలగోల అవుతూ ఉంటుంది. సినిమా చాలా కష్టమైన పని కదా. నేను ఎప్పుడు సెట్ మీద ఉండేవాడిని. నేను హీరోయిన్ తిడితే నేనే పడతాను, హీరో తిడితే నేనే పడతాను. ఎందుకు నేను పడతానంటే నేను పడకపోతే అవన్నీ కూడా డైరెక్టర్ మీదకి వెళ్తాయి, డైరెక్టర్ మూడ్ ఆఫ్ అవుతుంది, ఆయన షార్ట్ తీయలేడు. ఆయనకి ఎప్పుడు కూడా టెన్షన్ ఫ్రీగా ఉంచాలి ఆయన్ని. అతను షార్ట్ మీద అతను దృష్టి ఉండాలి తప్పించి హీరోయిన్ ఏం చేస్తుంది, ఆవిడకి ఏదో నచ్చలేదు, నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడి ఆవిడ కన్విన్స్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయంటే ఆయన సినిమా తీయలేడు ఆయన. కాబట్టి నేను ఐ యూస్ టు బి ద మ్యాన్ హూ టేక్ ఆల్ ద యాంగర్ అనమాట. వాళ్ళందరూ షూట్ చేస్తుంటే సో రాణా గారు కూడా ఆ విషయం అర్థం చేసుకున్నాడు ఆయన ఓవర్. సుమంత్ కూడా అలాగే అర్థం చేసుకున్నారు, శ్రేయ అలాగే అర్థం చేసుకుంది, అందరూ అర్థం చేసుకుంటారు. కొంతమంది వెంటనే అర్థం చేసుకుంటారు, కొంతమంది కొంచెం నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ఈ ఫ్యాబ్రిక్ లెనిన్ ని తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది మీరే కదా, లీడర్ సినిమాతో. అన్న ఇవన్నీ ఎందుకు చేసామంటే అప్పుడు లినిన్ కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. లినెన్ లో ఒక మంచి అంటే షైన్ ఉంటుంది. ఇప్పుడు ఖాదీ లినెన్ రెండు ఒకటే అనుకోవచ్చు, ఎందుకంటే ఖాదీ కాటన్ తో తయారైన న్యాచురల్ ఫైబర్ అంటాం. లినెన్ అది కూడా ఖాదీ లాంటిది, న్యాచురల్ ఫైబరే, కానీ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, షైన్ ఉంటుంది. న్యాచురల్ ఎందుకంటే కెమెరా పెట్టినప్పుడు మనం పాలిస్టర్ గట్ట వాడితే ఒక దాంట్లో ఉండే షైన్ వల్ల రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అట్లా. వేరేజ్ ఖాదీలు లినెన్లు ఇవన్నీ చేస్తాయంటే తీసుకుంటాయి అవి. ఇప్పుడు లైట్ పడింది అనుకోండి, లైట్ రిఫ్లెక్ట్ అయ్యి వెనకొట్టదు అది, అది దాంట్లోకి ఇంకిపోతుంది అనుకోవాలి. అంటే మరి మట్టిళ్ళకి మనం
గ్లేజ్ టైల్స్ కి ఉండే అంత డిఫరెన్స్. లైట్ రిఫ్లెక్ట్ వెనక్కి రాకుండా అది అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ మెటీరియల్స్. దానివల్ల సినిమాటోగ్రాఫర్కి చాలా ఈజీ అవుతుంది. ఒకటి. రెండోది, ఆ క్యారెక్టర్ కానీ అటువంటి క్యారెక్టర్ అయితే అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. కాబట్టి క్యారెక్టర్ ఏం ప్లే చేస్తున్నాడో ఒకటి. రెండోది, సినిమాటోగ్రాఫర్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండాలి. రెండోది, అది మంచి ఫీల్ ఇచ్చే ఫ్యాబ్రిక్, ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్స్. సటిల్ గా అనిపిస్తాయి, సింపుల్ గా అనిపిస్తాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్. 2000, 3000 పర్ మీటర్ అప్పుడే ఉండే అనమాట. సో అప్పుడు నేను గోదావరికి విపరీతంగా నేను లినెన్ వాడాను. లీడర్ కి. గోదావరి ఆనంద్లో విపరీతంగా నేను మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ వాడాను కమలిని ముఖర్జీకి. గోదావరిలో కూడా విపరీతంగా ఖాదీ హ్యాండ్లూమ్స్ వాడాం. గోదావరి తర్వాత ఒక మిస్సింగ్ చెక్స్ అని ఒక శారీ వచ్చేది మంగళగిరిలో. అది వచ్చి అయిపోయిందండి ట్రెండ్. అంటే పెద్ద ఎవరు పట్టించుకోవాలి వచ్చారు. మిస్సింగ్ చెక్స్ అంటే ఏంటంటే దారాలు కొన్ని తీసేసి ఉంటాయి, అంటే ఫాల్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక అమ్మాయి కట్టుకుంటే అమ్మాయి బాడీని కరెక్ట్ గా ర్యాప్ అవుతుంది అనమాట. క్లైమాక్స్ లో వాళ్ళతో నడుచుకుంటూ వచ్చే సీన్ లో నేను ఆ చీర ఒకటి వాడాను. అది వాడిన తర్వాత ఒక 6 నెలల తర్వాత నేను ఏదో ఎగ్జిబిషన్కి వెళ్తే విజయనగరంలో అన్ని అవే ఉన్నాయి. నేను నాకు తెలుసు అంటే సినిమా ప్రభావం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, మనం చాలా గొప్పగా ఉంటుంది. ఏంటి మళ్ళీ తెచ్చారు ఇవి అని అడిగాము, క్యాజువల్ అడిగాను. గోదావరిలో వాడిన తర్వాత బాగా డిమాండ్ పెరిగింది. నేను గోదావరి కాస్ట్ ఉంటుంది అంటే వాళ్ళకి అనవసరం అది. కానీ మనం చేసే పని వల్ల ఏమవుతుందంటే చాలా మంది వీవర్స్, శారీస్, హ్యాండ్లూమ్స్, ఖాదీస్ బాగా ప్రమోట్ చేయాలని కాదు, కానీ క్యారెక్టర్ కూడా సూట్ అవుతుంది. ఇండైరెక్ట్ గా దాని వల్ల మెరుగు చాలా బెటర్ అవుతుంది. సో లీడర్ లో ఐ యూజ్డ్ లినెన్స్. డెఫినెట్ గా నేను ఐఎమ్ వెరీ ఫస్ట్ టు యూజ్ లినెన్స్. అదర్వైజ్ అలాంటి వాళ్ళకి నచ్చవు, వాళ్ళకి అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే unless they see something, many people won't believe it. అది చూసి స్క్రీన్ మీద బాగుంది ఇది అనుకుంటే గానీ వాళ్ళు ప్రయోగాలు చేయరు. కానీ ప్రయోగం చేసేవాడు ఎప్పుడు రిస్క్ లోనే ఉంటాడు. అది వాళ్ళకి నచ్చకపోవచ్చు, డైరెక్టర్లు సపోర్ట్ చేయకపోవచ్చు, యాక్టర్లు ఏం బట్టలు అంటారు, ఇవన్నీ అంటే ఇవన్నీ దాటుకుని కాదు ఇది బాగుంటుంది అని చెప్పాలంటే ఆ కాస్ట్యూమ్ డిజైనర్ కి చాలా నమ్మకం ఉండాలి. ఒకటి, డైరెక్టర్ సపోర్ట్ ఉండాలి, యాక్టర్స్ కూడా కోఆపరేట్ చేయాలి. ఓకే. సినిమా తర్వాత రానా గారు మళ్ళీ ఏమైనా కలిసి ఎప్పుడైనా మాట్లాడారా? దాని తర్వాత ఆయన ఒకసారి ఏదో 9th సినిమా తీస్తున్నప్పుడు జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను నేను అంతే. ఇప్పుడు వెళ్తాను మళ్ళీ. కానీ నేను అంటే దాని తర్వాత ఏమైంది, బహుశా 2008లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. దాని తర్వాత నేను ఏం చేశానంటే, నేను ఎక్కువ నా బిజినెస్ ఖాదీని ప్రమోట్ చేసే పనిలో ఉన్నా. టిల్ 2012 శేఖర్ గారు చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు లీడర్ తర్వాత. సో నేను కూడా అప్పుడు నేను నా సొంత బిజినెస్లు చేసుకున్నా. నేను పెద్ద ఎక్కువ కలిసి ఉండదు, ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా నా వర్క్ చూస్తే నీకు నచ్చితే నువ్వు ఎలాగో పిలుస్తావు కదా అనుకుంటాను. అన్నా. అండ్ ఇంకొకటి, లైక్ ఇందాక మీరు మెన్షన్ చేశారు తమన్నా గురించి. హ్యాపీ డేస్ లో తను లంగావోని కట్టుకొని కాలేజ్ గేట్ నుంచి వస్తూ ఉంటే ఆ సీన్ కి గానీ ఆ లంగావోనికి గానీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. యాక్చువల్ గా దాన్ని ఎన్నుకున్నటువంటి స్టోరీ ఏంది, అసలు అది డిజైన్ చేసింది మీరే కదా? అది వన్స్ అగైన్ హ్యాపీ డేస్ లో నాకు ఇప్పుడు చూడండి, ఆనంద్ గోదావరి చేసాము. కమలిని ముఖర్జీ నేను ఏమి ఇచ్చినా చేసుకుంటుంది అనమాట. ఆవిడ నా మీద నమ్మకం అట్లా ఉండేది. కానీ తమన్నా కొత్త అమ్మాయి, ప్లస్ తమన్నా అప్పటికే ఒక సినిమా చేసి ఉంది, ఒక కమర్షియల్ సినిమా విత్ శ్రీ ఏదో మనోజ్ తోటి. సో ఈ సినిమాలో ఆవిడ వన్ ఆఫ్ ది మెనీ యాక్టర్స్. సో నలుగురు అబ్బాయిలు, 4 అమ్మాయిలు, అమ్మాయి వన్ ఆఫ్ ద 4 హీరోయిన్స్. సో లోపల నుంచి అమ్మాయి కొంచెం అసంతృప్తి ఉండేదేమో, నేను చేస్తున్న సినిమా ఏంట్రా బాబు అని. ఎందుకంటే అనేక మందిలో అమ్మాయి ఒకటంటే, మామూలు సినిమాలు ఎలా ఉంటుంది, ఒక డాన్స్లు ఉంటాయి, సాంగ్లు ఉంటాయి, ఎలివేషన్లు ఉంటాయి. హ్యాపీ డేస్ లో అలాంటిది ఏమి ఉండదు. కాబట్టి అమ్మాయికి లోపల ఏదో కొంచెం అసంతృప్తి ఉంటుంది. కాబట్టి అమ్మాయితో ఒక్కసారి నేను అదర్ నా లంగమని ఒక ఎక్స్పీరియన్స్. ఇంకోటి, ఓ రోజు ఇలాగే అంటే ఎలా ఉండేదంటే, సిబిఐటీలో పెద్ద హాల్లో కాస్ట్యూమ్స్ ఉండేవి. ఎట్టపడప 4 అబ్బాయిలకి ఇచ్చేయాలి. వరుణ్ సందేశ్, నిఖిల్, దాని తర్వాత టైసన్ అంటాం, టైసన్, శంకర్ అని, వంశీ చాగంటి.
వాళ్ళకి ఇచ్చేయాలి, తర్వాత అమ్మాయిలకి ఇచ్చేయాలి, లేదా ముందు అమ్మాయిలకి ఇచ్చేయాలి కాదు. అమ్మాయిలు వేసి తమన్నాకి ఏది ఇవ్వబోతుంటే నేను వేరే ఇంకొక అమ్మాయి కోసం మధు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అమ్మాయి కొంచెం బాగా స్టైలిష్గా ఉండాలి, ఆ అమ్మాయికి ఇవ్వవలసిన టాప్ ఏదో తీసాను, తమన్నాకి ఇచ్చేసాను నేను పొరపాటున. ఇచ్చే అది కాదు అని చెప్పాను. అంత లోపల అమ్మాయి చూసింది, అంటే ఫిట్ బాగుంది, కొంచెం రివీలింగ్ గా ఉంది. అంటే అమ్మాయిలో ఉన్న టిపికల్ కమర్షియల్ హీరోయిన్ కి అది నచ్చుతుంది. అది ఫర్ ఎ చేంజ్ యూ గేవ్ మీ సంథింగ్ గుడ్ అంటే మొత్తానికి ఏదో ఇచ్చో ఇన్నాళ్ళకి ఒకటి మంచిది, అది కూడా తీసుకుంటావు నువ్వు అనేసి నాకు అప్పుడు నేను షాక్ తిన్నాను. ఎందుకంటే అంటే మనం ఎంత ఆలోచించి, ఎంత ప్లాన్ చేసి, ఎంత స్టడీ చేసి, నలుగురు డిఫరెంట్ అమ్మాయిలు కోలకు ఇంత చేస్తే అమ్మాయికి అర్థమైంది నువ్వు నాకు సరిగ్గా ఫిట్టెడ్ బట్టలు ఇవ్వట్లేదు చాలా రోజుల తర్వాత అనుకుని గవ్వ తీసుకుని వెళ్ళిపోయింది ఆమె. ఒక 10 minutes నేను షాక్ లో ఉండిపోయి నేను నా అసిస్టెంట్ వైపు చూస్తున్నా, వాళ్ళ లైవ్ బట్టలు చూస్తున్నారు. ఏంటంటే ఒకటి అమ్మాయి ఆ మాట అన్నది ఒకటి, రెండోది ఆర్ వి డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, నిజంగా అమ్మాయిని గ్లామరస్ గా కాకుండా డీ గ్లామరస్ గా చూపిస్తున్నామా అని ఇలా చూసుకుంటా ఉంటే నాకు ఇమీడియట్ నాకు అర్థమైంది ఏంటంటే అది ఆ అమ్మాయి కాస్ట్యూమ్ వేసుకుని సిబిఐటి కాలేజీ కొంచెం దూరంలో ఉన్న బస్ స్టాండ్ లో షార్ట్ అమ్మ అక్కడికి వెళ్తుంది. శేఖర్ గారు చూస్తారు. నాకు శేఖర్ గారు చూస్తే ఏమవుతుందో నాకు తెలుసు. గబగబా ఇంకోటి శేఖర్ గారు చూస్తారు, చూసి నన్ను తిడతాడు ఆయన అని నేను అనుకుని నేను గబగబా ఇంకో టాప్ కోసం చూస్తా ఉంటే శేఖర్ గారు ఫోన్ చేశారు. ఏం చేసావు నువ్వు, ఏం వేసుకుందరు అమ్మాయి అంటే ఎగ్జాక్ట్ గా నాకు తెలుసు ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుంది అని. తమన్నా ఫోన్ చేసిన తర్వాత జస్ట్ ఐమ్ సారీ, నాకు నేను ఐ గట్ క్యారీడ్ అవే అంటే అమ్మాయికి అప్పుడు శేఖర్ కమల గారు వాట్ ఆర్ యు వేరింగ్ అని ఆయన అన్న తర్వాత నేను చేసే వర్క్ కి శేఖర్ గారికి నాకు ఉన్న ఒక సింక్ లో ఎంత సింక్ లో ఉంటాము అన్న విషయం అప్పుడు అమ్మాయికి అర్థం అన్నమాట. మళ్ళీ అమ్మాయికి ఎవరు రావడం వేరేది ఇచ్చాం. ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుండిపోతుంది, ఎందుకంటే మనం ఏదో స్క్రిప్ట్ న్యాయం చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటాం, వాళ్ళకేమో వాళ్ళ గ్లామర్ కి మంచిగా కనబడాలి, కెమెరా ముందు ఇది చూసి నాకు వేరే సినిమా రావాలంటే దీంట్లో ఎంత బాగుండాలి, వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తుంటారు. ఈ సినిమాలో ఉండరు వాళ్ళు. ఈ సినిమా విజువల్స్ బయటకు వెళ్తే నాకు ఎన్ని సినిమాలు వస్తాయి రావు, ఎన్ని సినిమాలు రావు, అంతే తప్పించి ఎదురుగుండా ప్లేట్ లో ఉంది ఎంజాయ్ చేయరు వాళ్ళు. దీని మీద బేస్ చేసుకుని ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఓకే, నాకు అప్పుడు ఐ ఫెల్ గుడ్, ఎందుకంటే ఓకే నేను ఆయన ఒకే వేవ్ లెంగ్త్ లో ఉన్నాం, నేనేమి తప్పు చేయట్లా, వీళ్ళకి అర్థం కాలేదని. అలాగే అది లంగావోణి శేఖర్ గారు ఐడియా ప్రకారం ఫస్ట్ టైం అమ్మాయిని లంగావోణి చేసుకోమని అన్నప్పుడు, అమ్మాయి లంగావోణి ఎక్కడ చేసుకుంటది, అమ్మాయి బేసికల్ హైదరాబాద్ లో పెరుగుతున్న ఒక అర్బన్ కాంటెంపరీ గర్ల్. సో ఎక్కడ ఉంటుంది లంగావోణి అంటే ఆయన నాకు ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే వాళ్ళ అమ్మదో లేకపోతే ఏదో వేసుకుంటుందిరా అని చెప్పి అన్నారు. ఇప్పుడు అప్పటికే నేను విపరీతంగా అందరు వెళ్ళే దారిలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్ళే ఒక పిచ్చి పట్టుకుంది నాకు. సో నేనేం చేశాను, మంగళగిరి హ్యాండ్లూమ్ తీసుకొని సడన్ గా లంగావోణి మూడు ఉంటాయి కదా, జాకెట్ లంగా అండ్ ఓణి మూడు రంగుల్లో ఉంటాయి. సాధారణంగా పట్టు ఉంటాయి, ఎక్కువ మంది పట్టు ఏదో ఉంటాయి. ప్లస్ హీరోయిన్ అంటే ఇంకా ఎక్కువ కలర్ఫుల్ గా ఉండాలని, ఇది నార్మల్ ప్యాటర్న్. నేను అప్పటికప్పుడు వెళ్ళి మంగళగిరి ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద బ్లాక్ ప్రింటింగ్ చేయించి మూడు ఒకటే కలర్, మోనోక్రోమ్ అంటాం మేము. బ్లౌజ్ ఇది మూడు ఒకటే ఫ్యాబ్రిక్ ఒకటే కలర్, దాని మీద మళ్ళీ బ్లాక్ ప్రింటింగ్ అవి చేసి తీసుకొచ్చిన తర్వాత ఇదే షాక్. ఓకే, మాతో ఎప్పుడు ఏం ప్రాబ్లం అంటే ఏం చేస్తాడు వీడు అంటే మామూలుగా చూడండి, అందరూ చేసే పని చేయడం చాలా ఈజీ. కొత్తగా నా చేద్దాం అనుకోవడం, కొత్తగా చేయాలని కాదు. ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి మరీ గ్లామరస్ గా ఉంటే ఒక ప్రాబ్లం, ఎందుకంటే అమ్మాయి అందరిలాగా అయిపోతుంది. ఇప్పుడు చాలా సార్లు చూడండి, ఆనంద్లో గోదావరిలో నాకు సీత రూప క్యారెక్టర్లు వాళ్ళు ఏం చేస్తారో నాకు విపరీతంగా ఐడియా ఉంటుంది, ఎందుకంటే స్క్రిప్ట్లు శేఖర్ గారు చాలా స్టోరీ వాళ్ళ మీదే ఉంటుంది. హ్యాపీ డేస్ లో ఈ అమ్మాయి మీద పెద్ద స్టోరీ ఏమి ఉండదు. అంటే ఈ అమ్మాయి ఎటువంటి అమ్మాయి నాకు తెలియదు. నాకు ఎందుకంటే దాంట్లో ఈ అమ్మాయి ఉంది, అప్పు ఉంది, ఇంకో అమ్మాయి శ్రావ్స్ ఉంది, మధు ఉంది, నలుగురు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరి గురించి రాస్తే ఈ అమ్మాయి గురించి చాలా తక్కువ ఉంటుంది. సో ఈ అమ్మాయి ఎటువంటి అమ్మాయి అయి ఉంటది అన్నది నాకు ఎక్కడెక్కడ తెలుసుకుంటాను నేను. ఫస్ట్ లో అమ్మాయి ఆడిటోరియం లో ఒక పాట పాడుతుంది, ఆ పాట ఏదో ట్రెడిషనల్ కర్ణాటిక్ సాంగ్ అయి ఉంటుంది కాబట్టి అమ్మాయికి కర్ణాటిక్ మ్యూజిక్ గురించి ఉన్న ట్రెడిషనల్ ఫ్యామిలీ అయి ఉంటది. రెండోది అమ్మాయి ఏమి పెద్ద మరీ గొప్ప అందగత్తి లాగా ఉండకూడదు, కాలేజ్ స్టూడెంట్ లా ఉండాలి. కాబట్టి అమ్మాయి హీరోయిన్ కాదు, హీరోయిన్ గా ఉంటే మళ్ళీ ప్రాబ్లం మనకి. సో నేను అండర్ స్టేటెడ్ చేస్తాను, అండర్ ప్లే చేస్తాను, నేను అందరం తగ్గిస్తాను, కొంచెం హీరోయిన్ ఎక్కువ చేస్తారు, మనం తక్కువ చేస్తాం. సో శేఖర్ గారు ఏంటిది అని ఆయన అసిస్టెంట్లు ఇంకా ఏం చేసాడు. సో ఒక రిస్క్, అది బేసికల్ గా రిస్క్ ఎట్లా ఉంటదంటే
విపరీతమైన ప్రెషర్ ఉంటుంది ఆ రిస్క్ వల్ల సినిమాల్లో. బయట కూడా ప్రెషర్ ఉంటుంది. ఒక ఫ్యాషన్ డిజైనర్ అనుకోండి, నేను బట్టలు డిజైన్ చేశాను, అమ్మాయికి నచ్చలేదు, అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది, ఇంకోటి చెయ్యి అంటుంది. కానీ సినిమాలో ఆ కాస్ట్యూమ్ సాధారణంగా వెళ్ళి అది వేసుకుని అమ్మాయి ట్రయల్ రూమ్ నుంచి బయటకు వచ్చిందంటే ఇప్పుడు ఈ షార్ట్ తీయాలా వద్దా డిసైడ్ అవుతుంది. అంటే ఒకవేళ అంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే గొడవ లేదు. కానీ చాలాసార్లు ఏమవుతుండదు అంటే బడ్జెట్లు తక్కువ, లాస్ట్ లో రిలీజ్ చేస్తారు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో బట్టలు తయారవుతూ ఉంటాయి. ముందే ఇప్పుడు కాస్ట్యూమ్స్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి మేము ఎప్పుడు. ఎందుకంటే థాట్ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటది, చేసే కొద్దీ క్లారిటీ వస్తూ ఉంటది కదా. సో కొన్నిసార్లు నేను గోదావరిలో అలా చేసాం, అన్ని రెడీ చేసి వెళ్ళిపోయాం. ఇక్కడ ఒకవేళ అది బాగోపోతే, ఆ అమ్మాయి నేను వేసుకోనంటే, డైరెక్టర్ నచ్చకపోతే అప్పుడు ఆ షార్ట్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మినిమం కొన్ని లక్షల రూపాయలు లాస్ అవుతుంది. అటువంటి రిస్క్ తీసుకుని మనం వాడు తయారు చేస్తూ ఉంటాం. సో ఆయన శేఖర్ గారు నమ్ముతారు. గ్రేట్నెస్ ఆఫ్ శేఖర్ గారు ఏంటంటే ఆయన ఒక టెక్నీషియన్ నమ్మాడంటే ఆయన పూర్తిగా నమ్ముతాడు ఆయన. సో అది మనకి తెలియని కాన్ఫిడెన్స్ ఇచ్చి మనం కొత్తగా చేద్దామన్న నమ్మకం. సో మొత్తానికి అది షూట్ చేసినప్పుడు అది గొప్ప సక్సెస్ అవుతుందని ఎవరు అనుకోవాలా, నేను అనుకోలే. తర్వాత నాకు బాధ వేసింది, ఏంటి మనం మరీ తక్కువ చేసామా అని చెప్పి. కానీ చాలా మంది చూడండి, అల్టిమేట్ గా ఐ థింక్ సినిమాకి ఉన్న పవర్ ఏంటంటే పీపుల్ కనెక్ట్ అయినప్పుడు ఒక మామూలు గొప్పది అయిపోతుంది. అది ఎంతోమంది అమ్మాయిలకి అది కనెక్ట్ అయ్యి వాళ్ళకి నచ్చి అవన్నీ అది క్లాసిక్ అయిపోతుంది. నేను ఈ లోపల గిల్టీ ఫీల్ అయ్యి నేనేం చేశాను, ఏంటి అసలు మనం ఇంకా డీగ్లామరైజ్ చేస్తున్నాం ఈ అమ్మాయిని అని చెప్పి ఇంకో సాంగ్ వస్తుంది, తెలుగింటి ఆడతనం, ఆ పాటలో అరే అరే పాటలో చిన్న ఇది ఉంటే నేను రెగ్యులర్ లంగా నోటి చేసి పెట్టాను ఒకటి. దాంట్లో అది వేసుకున్న అమ్మాయి డాన్స్ వేస్తూ ఉంటారు రంగులు వర్షంలో కాబట్టి నా కలర్ఫుల్ కి కొంచెం బాగా అనిపించింది. నాలో నాకే భయం వేస్తూ ఉంటుంది. మనం ఒక కొత్తది ట్రై చేస్తున్నాము, నాకు సంతోషం వేస్తుందేమో కానీ నా వల్ల ప్రొడ్యూసర్ డైరెక్టర్ హర్ట్ అవుతారా అన్న భయం ఉంటుంది అనమాట. బట్ దెన్ అది రిలీజ్ అయిన తర్వాత అందరూ బాగుందన్నప్పుడు అప్పుడు శేఖర్ గారు ఫోన్ చేశారు, నేను వైజాగ్ వెళ్ళాను, అందరూ ఆనంద్ చీరలు అని చెప్పి అమ్ముతున్నారు, ఎవరో అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది నాకు అని చెప్పినప్పుడు నాకు వావ్, మనం ఏమి మెస్అప్ చేయలేదురా అనిపిస్తుంది. నిజానికి బట్ సినిమాలో తను తమన్నా మాత్రం చాలా ప్లేస్లలో డ్రెస్ల వల్ల చాలా ఎలివేషన్ వచ్చింది తనకు చాలా ప్లేస్లలో. అండ్ ఇంకొకటి మీరు సమ్వేర్ ఎక్కడో రాశారు సోషల్ మీడియాలో ఎక్కడో, లైక్ విజయ్ దేవరకొండ గురించి, తనతో మంచి ర్యాప్ ఉండేది, నాకు తను అడ్జస్ట్ అయ్యేవాడు అని. ఏంటి అసలు ఎలా? విజయ్తో ర్యాప్ లేదు కానీ విజయ్తో నాకు గొడవలు లేదు యాక్చువల్లీ. అంటే విజయ్ నాకు ఎంత గొప్ప అంటే నా ఉద్దేశం ప్రకారం, చూడండి విజయ్ పెద్ద హీరో అవుతాడు ఎవరికి తెలియదు, అప్పుడు ఎంత గొప్ప స్టార్ అవుతాడని మాకు తెలియదు. విజయ్ వన్ ఆఫ్ ది వన్స్ అగైన్ హ్యాపీ డేస్ లాంటిదే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మెయిన్ యాక్టర్లు ఎవరు, అభిజిత్, దాని తర్వాత నాగరాజ్ అని సుధాకర్ కొమ్మకుల, ఇంకొక అబ్బాయి అభిషేక్ ఎవరో కుర్రాడు, దాని తర్వాత ఇలా మెయిన్ విలన్స్ లో మెయిన్ ఎవరు అపోజిట్ గ్యాంగ్ లో అంటే మన నవీన్ పోలిశెట్టి మెయిన్. నవీన్ పోలిశెట్టి శేఖర్ గారికి బంధువు అని ఎవరెవరో చెప్పారు నాకు. సో నాకు నేను ఎప్పుడు శేఖర్ నేను మీ బంధువు అని ఎప్పుడు అడగలేదు నేను. కానీ వాడే కొంచెం బాగా, అప్పుడు కూడా నవీన్ చాలా స్ట్రాంగ్. అంటే ఏంటి కాస్ట్యూమ్స్ అడిగేవాడు నన్ను, ఎవరు అసలు నేను ఆనంద్ గోదావరి హ్యాపీ డేస్ ఎన్ని చేసి వచ్చినాను, నేను సక్సెస్ఫుల్ నేను నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైన్ చేశాను, అసలు ఎవరు నువ్వు అనుకునేవాడు నేను. అంటే సాధారణంగా మనం ఏం బ్యాడ్ కాస్ట్యూమ్స్ ఇవ్వం. సో బ్యాడ్ కాస్ట్యూమ్ ఇవ్వనప్పుడు నీకు నాకు గొడవ ఎందుకు అవుతుంది? ఒకవేళ అది ఫిట్ బాగాలేదు నేను మారుస్తా, ఒకవేళ చిరిగిపోయిందా మారుస్తా, చీప్ గా అనిపిస్తుందా మారుస్తా. నేను ఒకటి సెలెక్ట్ చేసి నువ్వు ఒక రిచ్ కిడ్వి అని చెప్పి నాకు క్లియర్ కట్ ఉండి, అంటే మన చూడండి రిచ్ గ్రేటెడ్ కమ్యూనిటీకి మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లకి మధ్య జరుగుతున్న గొడవ ఇది కదా. సో నీ బట్టలు ఎప్పుడు కూడా వీళ్ళ కట్ బట్టలు కానీ హీరో బట్టలు కానీ ఎక్కువ రిచ్ ఉండేవి బట్టలు. మన ఈ బ్యాచ్ నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ, విజయ్ తక్కువ సీన్లు ఉంటాయి దాంట్లో మీరు చూస్తే, తర్వాత ఉంటుంది కానీ ఫస్ట్ లేవు. సో నువ్వు రిచ్ అని నేను డిసైడ్ అయిపోయి నేను నీకు హీరోల కన్నా మంచి బట్టలు కొని నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసి నీ కారవాన్ లో పంపితే నువ్వు ఈ బట్టలు ఎలా ఉన్నాయని అడిగితే నేను ఏం చెప్తా దానికి? అంటే నువ్వు ఒక అభిప్రాయం చెప్తున్నావు, ఫ్యాక్ట్స్ మీద బేస్ అయింది కాదు అది. అంటే ఇది ఈ కారణాల వల్ల ఈ బట్టలు బాగాలేవు, ఇది ఫిట్ బాగాలేదు, లూజ్ అయింది, టైట్ అయింది, జిప్ పట్టట్లేదు, జిప్ ఇవన్నీ చెప్పు, క్షమించురా నాయన అని చెప్పి మారుస్తాం. ఇది ఏంటి ఇలా ఉంది అన్నదానికి అర్థం లేదు. ఇది నాకు శ్రేయకు కూడా ఇదే ప్రాబ్లం, ఇది ఏంటి ఇలా ఉంది, ఇది ఇలా ఉందంటే ఎలా ఉంది. సో మనకు కూడా అలాంటిది జరుగుతూ ఉండేది. సో ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా బట్టలు లేవు, అందుకని నువ్వు సర్ప్రైజ్ అవుతున్నావు. కానీ నువ్వు అనుకున్నట్టుగా బట్టలు ఉండాలి నీకు ఎందుకు అనిపిస్తుంది? ఒక డైరెక్టర్ ఉంటాడు, డైరెక్టర్ కి ఒక అసిస్టెంట్ గా ఆయన విజన్ ని బట్టల విషయంలో
ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నాడు. వాడు ఏమీ కొత్తోడు కాదు, ఓకే వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది. నీకన్నా పెద్ద యాక్టర్లతో యాక్ట్ చేసాడు, వర్క్ చేశాడు. వాడికి 3 ఏళ్ల కోర్సులో ఫ్యాషన్ డిజైనింగ్ లో కోర్స్ చేసి వచ్చాడు వాడు. సో వాడు ఒకటి సెలెక్ట్ చేసి నీకు ఇచ్చినప్పుడు వాడు ఎందుకు తప్పు చేస్తాడని నీకు అనిపిస్తుంది అన్న ప్రాబ్లం నాకు. అతను హీ హాజ్ ఎవ్రీ రైట్ టు సే వాట్ ఎవర్ హీ వాంట్స్ టు సే. కానీ అది కన్స్ట్రక్టివ్ గా ఉందా, అదేనా అది రియలిస్టిక్ గా ఉందా, అదేనా మన ఇద్దరం గొడవ వేసుకోవడం వల్ల అదేనా బెటర్ అవుతుందా, అది చూసుకోవాలి మనం. ఓకే నువ్వు ఇది ఏంటి, నేను డైరెక్టర్, నేను ఒకడు యాక్ట్ మా హీరో కానీ ఒక సీన్ లో సరిగ్గా యాక్ట్ చేయలేదు అనుకోండి, ఏం యాక్ట్ చేసేవారు నువ్వు అని అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి, నేను అనుకున్నట్టుగా లేదు. అప్పుడు వాడు ఏమనొచ్చు, నువ్వు ఎలా అనుకుంటున్నావు, నేను యాక్ట్ చేసి చూపిస్తా వాడికి. చూపించిన తర్వాత వాడు దాన్ని ఇంకా బెటర్ చేసి చూడు ఎలా చేశాను అన్నాడు అనుకోండి, ఇద్దరి గొడవ వల్ల ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది, దానివల్ల మేలు జరుగుతుంది ప్రాజెక్ట్ కదా. కాస్ట్యూమ్ లో కూడా ఇదేంటి ఇలా ఉంది అన్న మాటకి అర్థం లేదు. అరవింద్ బహుశా ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, నువ్వు చేస్తున్న దాని వల్ల క్యారెక్టర్ ఇక్కడ దాని వాల్యూ తగ్గిపోతుంది. ఇలాంటి డిస్కషన్ అయితే గనక మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. సో ఇలా జరుగుతుండదు అనమాట. సో నేను షాక్ తినేవాడిని, ఎందుకంటే అప్పుడు దాకా నాతో పెద్దలు కూడా అలా మాట్లాడే ఉండేవారు కాదు. అంటే వాళ్ళు టెక్నీషియన్ కి ఇవ్వాల్సిన వాల్యూ ఇస్తా, వాళ్ళకి ఎక్కడ అసౌకర్యంగా ఉందో చెప్తే అది మనం సరిదిద్దుకుంటాం. అంతేగాని బట్టలు ఇచ్చిన తర్వాత అక్కడ డైరెక్టర్ వెయిట్ చేస్తుంటే నాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అంటే అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అని నాకు పొగరు ఉండేది. అభిజిత్ కూడా కొంచెం ఉండేది. అభిజిత్ కూడా రిచ్ కిడ్ వీళ్ళందరూ. సో వీళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళ రియల్ లైఫ్ లో రిచ్ కాబట్టి సినిమాలో కూడా వాళ్ళకి ఏదో రిచ్ బట్టలు ఇస్తావు అనుకుంటారు. మిడిల్ క్లాస్ నువ్వు, మీ మమ్మీ ఎక్కడో ఉంది, ఆవిడ క్యాన్సర్ తో చచ్చిపోతావు అంటే నువ్వు మామ వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర తలదాంచుకున్నావు, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటావు నువ్వు. కాబట్టి డోంట్ ఆర్గ్యూ విత్ మీ డబ్బులో ఉండేది. కానీ అందరిలో కూడా నాకు విజయ్ ఎందుకు బాగా అనిపించాడంటే, ఒక 2-3 ఇన్సిడెంట్స్ లోనే నేను విజయ్ని చూసాను. నేను చూడడం అంటే అతని స్వభావం నాకు అర్థమైంది. ఒకటి మానియా అనే చోట మేము హెయిర్ కట్ చేస్తాం, అందరికీ హెయిర్ స్టైల్స్ చేయించేవారు శేఖర్ గారు. అట్లా హ్యాపీ డేస్ లో హెయిర్ కట్స్ మానియా అంటే సచిన్ అని బాగా ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ హైదరాబాద్ లో. సో ఆయన అందరికీ హెయిర్ స్టైల్స్ చేస్తాడు. చేసిన తర్వాత ఈ సినిమాకి కూడా అలాగే హెయిర్ స్టైల్స్ కోసం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అందరూ వచ్చేసారు, పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ వచ్చేసారు. ఇంకొకటి రావాలి విజయ్ రావాలి. సో విజయ్ వచ్చినప్పటికి ఆల్రెడీ అక్కడ వాతావరణం సెట్ అయిపోయింది. విజయ్ లేట్ గా వచ్చాడు. విజయ్ రాగానే అందరూ వచ్చాడు, రా బాబు కామెడీ చేస్తారు. విజయ్ అంటే సడన్ గా ఆల్రెడీ అందరూ ఉన్న చోట్లోకి ఒక రూమ్ లోకి మనం కానీ ఎంటర్ అయ్యామంటే ఆల్రెడీ వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారంటే కొంచెం ఇబ్బందిగానో షైగానో. విజయ్ కనీసం అక్కడ ఉన్న డిస్కషన్, వాళ్ళు వేస్తున్న జోకులు, ఈ సచిన్ కూడా బాగా జోకులు వేసే టైప్, సచిన్ హెయిర్ స్టైలిస్ట్, ఏమి పట్టించుకోలేదు ఆయన. వచ్చి నాకు యాక్చువల్లీ వేరే సినిమా కూడా ఉంది, ఎక్కువ చేంజెస్ చేస్తే ప్రాబ్లమ్, చిన్న సినిమా ఏదో ఉంది, వేరే చిన్న సినిమా అంటే ఎదుటి మనల్ని జోకులు వేసినా, మనల్ని అవమానించినా, లేకపోతే మనల్ని కొంచెం తక్కువగా మాట్లాడుతున్నారు అనిపించినా దాన్ని పట్టించుకొని ఒక మెచ్యూరిటీ అనమాట విజయ్. సో రెండోది, విజయ్ ఎప్పుడు కూడా కన్ఫ్రంటేషన్ మోడ్ లో ఉండేవాడు కాదు. ఇప్పుడు ఇద్దరు మనం ఆడుకున్నాం, నాకు డిస్కషన్ అవుతుంది. విజయ్ కళ్ళు మీ కళ్ళలోకి లాక్ అవ్వు అంటే కళ్ళు మామూలు చూడండి, డోంట్ ఎంగేజ్, హీ డజంట్ ఎంగేజ్. ఆయన మనతో చూస్తుంటే ఉంటుంది కానీ ఆయన ఎక్కడో చూస్తూ ఉంటుంది. అంటే మనం అఫెండ్ అవ్వం, మన ఇద్దరం నీకు నచ్చలేదా నాకు నచ్చిందా ఇలాంటిదే ఉండదు. హీ విల్ జస్ట్ వేర్. అంటే ఆయన సబ్మిసివ్ కూడా కాదు, ఆయనకి తెలుసు అక్కడ. ఆయనకి ఏంటంటే దీని వల్ల అంటే ఎంత తెలివినాడు అంటే ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్లు, గొడవలు ఇలాంటి ఎక్కడ నాకు అవ్వలేదు. ఆయనతో అవ్వకపోవడం గొప్ప కాదు, అవ్వడం తప్పు కాదు, కానీ దాన్ని అవాయిడ్ చేసేంత మెచ్యూరిటీ ఆ కుర్రాడికి అప్పటికే ఉండింది. చాలా చిన్నవాడు, కానీ చిన్నవాడు అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఇప్పుడు నవీన్ పోల్సిటీ బాంబేలో వచ్చాడు, అయ్యే ఉంటాయి. విజయ్ మామూలు అబ్బాయి, పెద్ద హైట్ కూడా ఏం కాదు విజయ్. మీకు స్క్రీన్ ఎట్లా ఉంటుంది కదా, బట్ హీఈస్ వెల్ బిల్ట్. మోడలింగ్ చేసేవాడు, ఫిజికల్ గా ప్రాపర్ ఫిట్ ఉండేవాడు ఒకటి. రెండోది, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఏది అవసరమో అతనికి తెలుసు అనమాట. అట్లా అని పీపుల్ ప్లీజింగ్ కూడా కాదు, ఎక్కువ మాట్లాడేసి ఫ్రెండ్స్ అయిపోయి నాకు రెండో సినిమా ఇస్తావా ఆ టైప్ కూడా కాదు. తన పరిధిలో చక్కగా కంపోజ్డ్ గా, కంఫర్టబుల్ గా, కాన్ఫిడెంట్ గా ఉంటాడు అనమాట. అందుకే ఈ స్టేజ్ లో నాకు అది విజయ్ పెద్ద హిట్ అవ్వకపోయినా నాకు విజయ్ గుర్తుండేవాడు. విజయ్ ఎంత గొప్ప యాక్టర్ అవ్వకపోయినా సరే విజయ్ ఎందుకు గుర్తుండే అంటే నాకు అలా ఉండాలనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా నాకు ఉన్న ప్రాబ్లం, నేను నమ్మిన దాని కోసం ప్రతి దాంట్లో నేను ఆర్గ్యూ చేయడం, గొడవలు చేయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా, కాస్ట్యూమ్లు అన్నిట్లో కూడా. కానీ అది దాటగలిగిన ఒక మెచ్యూరిటీ, ఒక మానసిక పరిపూర్ణత, లేకపోతే నిర్వాణ అనేది చాలా పెద్దవాడు. కానీ బట్ దెన్ అతని బిహేవియర్కి వెనకాల కారణం
యా. నాకు అతని ఇంటర్వ్యూలు చూస్తే అర్థమవుతుంది ఓకే. అంటే ఏ విధంగా అతను స్ట్రగుల్ అయ్యాడు. ఏ విధంగా వచ్చే సినిమా వాళ్ళు అంటేనే చాలా తేలిక ఆలోచన ఉంటుంది చాలా మందికి. మా వాళ్ళకే ఉంటుంది అంటే మా ఇంట్లోనే ఉంటుంది అనమాట. మా ఇంట్లో మా ఫ్యామిలీలో కాకపోయినా మా బంధువులు వాళ్ళందరిలో సినిమా ఇక సినిమా వాళ్ళు అంటే క్యారెక్టర్ లేని వాళ్ళు, సినిమా వాళ్ళు అంటే మాట నిలుపుకునే వాళ్ళు, సినిమా వాళ్ళు అంటే ఇవన్నీ ఉంటాయి ఇక. సో అలాంటి పరిస్థితులను దాటుకుని వచ్చి ఒక సూపర్ స్టార్ అయ్యాడంటే నాకు ఓకే, బికాస్ ఆఫ్ దట్ హీ వాజ్ లైక్ దిస్. అతని బిహేవియర్ ఇలా ఉండడానికి కారణం అతను అవన్నీ చూసి వచ్చాడు కాబట్టి. హీఈస్ హంబుల్, హీఈస్ సటిల్, హీ డజంట్ అన్నెసరీ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. దానివల్ల వచ్చేది ఏమీ లేదు యాక్చువల్ ఆర్గ్యుమెంట్ వల్ల. ఆ విషయం అతను తెలుసు. గాలిపటం. అంటే మీ లైఫ్ లో జరిగినటువంటి లైక్ మీరు బీటెక్ జాయిన్ అవ్వాలనుకున్నారు బట్ జాయిన్ అవ్వలేదు, దెర్ ఆర్ సమ్ రీజన్స్. అండ్ దెన్ లైక్ మీరు సమ్వేర్ ఎక్కడో యూనివర్సిటీలో ఉన్నప్పుడు నాన్న ఎందుకు డబ్బులు అడగాలి అని ఏదో బ్రెడ్ బన్ను అండ్ టీ తాగుతున్నప్పుడు నాన్న వచ్చి ఆ జడా స్ట్రగుల్స్ అన్ని సినిమాలో ఏమైనా కనిపిస్తాయా? కనిపిస్తాయి. ఓకే, ఓకే. చాలా ఎక్కువ కనిపిస్తాయి. అవే నవల్లో ఉన్నాయి, విచ్ ఇస్ స్క్రిప్ట్ లో ఉన్నాయి. ఐ థింక్ దట్స్ వాట్ శేఖర్ కమల గారు ఈ స్క్రిప్ట్ బాగా చదివారు. ఇప్పుడు చూడండి, ఈ స్టోరీ చెప్తున్నప్పుడు 20 years బ్యాక్ స్టోరీ చెప్తున్నాను నేను. నాకు బాగా గుర్తుండేది అదే చెప్తున్నాను. ప్రేమ కన్నా ఎక్కువ గుర్తుండేది బాధ, ఆ ఫెయిల్యూర్ బాధ, అంటే తను వదిలేసిందన్న బాధ, ఆకలి బాధ. ఈ బాధలు ఇంకా సంతోషం కన్నా ఎక్కువ బాధలు గుర్తుంటాయి మనకి. సో నాకు హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు బాగా గుర్తుండింది ఇదే, బస్సులు వెనకాల పరిగెట్టాలు. అప్పుడు నేను యూనివర్సిటీలో ఉండేవాడిని, సెంట్రల్ యూనివర్సిటీలో కొంతకాలం. అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు. మా కాలేజ్కి వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ టైం ఉండేది కాదు. అంటే అప్పుడు గచ్చిబౌలి, మా కాలేజ్ నాంపల్లి. అక్కడ బస్ క్యాచ్ చేసి వచ్చేటప్పటికి మాకు ఒక 1.5 hour జర్నీ. ఇక్కడ ఏమో నాంపల్లిలో అప్పుడు ఏమి ఇడ్లీలు దొరికేవి కాదు. ఓల్డ్ సిటీలో ఇడ్లీలు దొరకవు, అంటే మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరికేది కాదు. కాలేజ్లో దొరికేది కాదు, నేను స్టూడెంట్ కాదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను బ్రేక్ఫాస్ట్ చేయను. సో లంచ్ కూడా ఉండేది కదా, ఎందుకంటే లంచ్ బయట చేయాలంటే నాంపల్లిలో సౌత్ ఇండియన్ లంచ్ దొరకదు. అప్పుడు ఇంకా బిర్యానీ ఇంత తినవచ్చు అని తెలియదు. సో మిగిలింది ఏంటి, సమోసాలు, టీ. సో లంచ్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం నాకు సమోసాలు, టీ. సో నేను ఎప్పుడు తింటాను అంటే అంత డబ్బు, ఒకవేళ ఈ కోర్స్ చేస్తున్నాము ఫ్యాషన్ డిజైనింగ్, ఆ కోర్సు చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు తప్పించి మా నాన్నకు లేదు. చాలా మంది ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని వచ్చిన వాళ్ళు ఉండేవారు అక్కడ. అంటే ఆ కాలేజ్లో ఐ వాంట్ బి ఎ ఫ్యాషన్ డిజైనర్ అన్న డ్రీమ్ తోటి వచ్చిన అమ్మాయిలు ఢిల్లీ నుంచి, లక్నో నుంచి, పూణే నుంచి, కాశ్మీర్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉండేవారు. నేను ఎలా వచ్చా, నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకుని ఇంజనీరింగ్లో సీట్ రాక మా డాడీ వాళ్ళందరూ ఎందుకు మనకు వస్తాడో తెలియదు అనుకుంటే, నాకు బొమ్మలు వేయడం వచ్చు కాబట్టి ఆ బొమ్మలు వేయడం వచ్చు, దానికి తగ్గ కెరీర్ ఏముందని ఆలోచిస్తే ఏదో ఎవడో ఫ్యాషన్ ఈనాడు పేపర్లో ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పారు కాబట్టి ఐ ఎండెడ్ అప్ ఇన్ NIFT. ఇట్స్ నాట్ మై డ్రీమ్ టు బి ఎ డిజైనర్, బట్ నాకు బొమ్మలు వేయడం వచ్చు. మిగతా వాళ్ళకి అవి రాదు కూడా. అవి రాని వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఉండేది, వాళ్ళకి బొమ్మలు వేయడం కూడా సరిగ్గా వచ్చేది కాదు. నాకు బొమ్మలు వేయడం వచ్చు కానీ నాకు ఫ్యాషన్ అంటే ఏంటో తెలియదు నాకు. సో అవన్నీ నాకు ఎక్కువ గుర్తున్నాయి, అవి డెఫినెట్ గా ఉంటాయి. శేఖర్ గారు కూడా నాకు క్లియర్ గా చెప్పింది, ఎక్కువ డిస్కస్ చేసింది, ద మోర్ పెయిన్ యూ షో, వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో నువ్వు చూపించినప్పుడు, అది హైదరాబాద్ లో, ఆంధ్రప్రదేశ్ లో, లేకపోతే పెద్ద పెద్ద సిటీస్ లో వచ్చే స్మాల్ టౌన్ కిడ్స్ చాలా మంది చిన్న ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ హిందీ రాక, తెలుగు రాక, ఇంగ్లీష్ సరిగ్గా రాక ఎన్ని స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా ఉంది, శ్రీదేవి ఇంగ్లీష్ రాదు, అలా ఇంగ్లీష్ రాకుండా ఉండేవాళ్ళు ఎంతమంది లేడీస్ ఉంటారు, అందరూ కనెక్ట్ అవుతారు. మా అమ్మకి రాదు కానీ వాళ్ళు ఉండే సొసైటీలో అందరూ మాట్లాడుతూ ఉండాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో అలాంటి మిడిల్ ఏజ్డ్ ఉమెన్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది కాబట్టి, అలాగే నువ్వు పడ్డ స్ట్రగుల్ ఏదైతే నువ్వు ఏదైతే అనుభవించావో అది కరెక్ట్గా నువ్వు చెప్తే అలాంటి బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కనెక్ట్ అవుతారని ఆయన చెప్పాడు. అది నేను కరెక్ట్గా అది పెట్టుకున్నాను నేను. సో ఈ సినిమాలో డెఫినెట్గా బ్రేక్ఫాస్ట్ చేయడానికి డబ్బులు లేక కాదు, ఈ డబ్బులు మళ్ళీ డాడీని అడిగితే, డాడీ ఏం చేస్తున్నావు ఆ కోర్స్ ఏంటి అసలు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే ఏం జాబ్ వస్తుందిరా నీకు, గవర్నమెంట్ జాబ్ అయితే రాదు నీకు, ఏం చేస్తావు నువ్వు అని మా డాడీ. మా అన్నయ్య ఏమో ఏంటి బట్టలు ఏంటి ఆ పుట్టి కట్టలు వేసుకుంటే నువ్వు అలాంటి బట్టలు డిజైన్ చేస్తావా నువ్వు అని. అంటే ఒక విధమైన మా ఇంట్లో ఒక రిలీజియస్ ఇది, దాన్ని ఏమంటారు, కన్జర్వేటివ్ మైండ్ సెట్. బట్ అప్పటికి తెలియదు ఒక గ్రేట్ బిజినెస్ అవుతుంది ఏంటి అది. ఇప్పుడు కూడా నేను పెద్ద సక్సెస్ అనుకోరు మా వాళ్ళు. నేను సక్సెస్ ఎక్కడ, బయట ప్రపంచంలో నేను సక్సెస్. మా ఇంట్లో వీడు ఒక సినిమా వాడు, వీడు ఫ్యాషన్ అని చెప్పి చేస్తాడు వీడు. నేను చేసింది వాళ్ళకి తెలియదు కూడా తెలియదు, నేను ఒక నవల రాసాను తెలియదు మా ఇంట్లో. మా వైఫ్ తెలుసు, పిల్లలు తెలుసు, మా మమ్మీ డాడీ తెలియదు ఇప్పటి వరకు.
వాళ్ళు చదవలేదు దాన్ని, మా మమ్మీకి తెలుసు ఓకే. నువ్వేదో బూత్ నవల్ లాంటిది ఏదో రాసావు అంటారా. మమ్మీకి చాలా ఇష్టం అంటే కదా మీరు. నేను ఇష్టం ఓకే ఓకే. కాబట్టి నేను మంచిగా అయి ఉండాలి. Yeah, no. వాళ్ళ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించగలుగుతాడు అన్నది ఆవిడకి అర్థం కాని విషయం అది. సో ఒకటి బయట వాళ్ళు ఏం చెప్తారు, ఎటువంటి నవల్ రాశాడంటే వాడు ఓకే అని నేను ఆనెస్ట్ గా రాశాను ఒకటి. ఓకే ఓకే. ఇప్పుడున్న జనరేషన్ నిఫ్ట్లో 20 years బ్యాకే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉండే 20 years బ్యాక్. ఎస్ ఎస్ ఎస్. సో అప్పుడే అమ్మాయి అబ్బాయి కలిసి ఉండేవారు నిఫ్ట్ లో. నిఫ్ట్ లో. ఓకే ఓకే. సో నాకు అది తప్పు అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. నేను యాక్చువల్లీ నా ప్రాబ్లం ఏంటంటే అది నాకు నిజమైన ప్రేమ తప్పు అని నాకు ఎప్పుడు అనిపించదు. ఓకే. ఎవరికొని కూడా అదే అన్నాడు, కిస్ తప్పు ఎట్లా అవుతుంది, నిజంగా ఒక మనిషిని ప్రేమించినప్పుడు అలా ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే విధానంలో నువ్వు ముద్దు పెట్టి తప్పు ఎట్లా అవుతుంది. రెండోది, నేను నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు నేను మా కాలేజ్ ఎట్లా ఉంటుందంటే, మా మ్యాగజైన్లన్నీ బూత్ మ్యాగజైన్లు ఉంటాయి. బూత్ మ్యాగజైన్లు అంటే అమ్మాయిలు న్యూడ్గా ఉంటారు. ఓకే. డాక్టర్లు ఎట్లా అయితే ఒక పర్సన్ అనాటమీ న్యూడ్గా స్టడీ చేస్తారు, మేము న్యూడిటీ ఒక అమ్మాయి అంటే బట్టలు చేయాలి కదా, రేపు పొద్దున మనిషి శరీరం ఎట్లా ఉంటుందో తెలియాలి కదా మనకి. తెలియాలంటే వాడు న్యూడ్గా ఎట్లా ఉంటాడు, వాడు అబ్బాయి ఎట్లా ఉంటాడు, అమ్మాయి ఎలా ఉంటుంది, ఆ బొమ్మలు వేసేవాళ్ళం మేము. ప్రతిరోజు లేవడం న్యూడ్ బొమ్మలు వేయడం మేము. సో ఇదే బొమ్మలు బయట చూస్తే వీడు బూతు బొమ్మలు వేసుకుంటాడు కాలేజ్కి వెళ్ళి అనే టైప్లో ఉండేది. అలాంటివి మాకు న్యూడిటీ, మాకు ఇప్పుడు చూసిన బాడీ ఫార్మ్స్, న్యూడ్ బాడీ ఫార్మ్స్ ఉంటాయి అక్కడ. ఇంకా ముందుకు వెళ్తే నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు మానేశారు కానీ మోడల్ డ్రాయింగ్ అని చెప్పి ఒక అమ్మాయి న్యూడ్గా మధ్యలో నించుంటుంది. జేఎన్టీలో నించుండేది. మా కాలేజ్లో బట్టలు వేసుకుని నించోబెట్టేవారు కానీ బేసికల్గా మోడల్ డ్రాయింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో ఒక అమ్మాయి న్యూడ్గా నించుంటుంది అక్కడ. సో న్యూడిటీ సబ్జెక్ట్ అది, అండర్స్టాండింగ్ బాడీ అంతే, అది హ్యూమన్ బాడీ. ఇది డాక్టర్స్ కూడా చేస్తారు, డాక్టర్స్ కూడా ఒక న్యూడ్ బాడీ చూస్తారు కదా. అది తప్పు అని నా మైండ్ లో పోయింది ఇంకా, ఎందుకంటే మనం 3 years కోర్సులో కాన్స్టెంట్ గా ఒక హ్యూమన్ బాడీ గురించి. ఇప్పుడు చూడండి, యాక్టర్స్ చూడండి, చాలా మంది ఐటమ్ నెంబర్ కి బట్టలు డిజైన్ చేశాను. నేను వెళ్ళలేదు కానీ మా అసిస్టెంట్ వెళ్ళాడు. ఆ బట్టలు అమ్మాయి రష్యన్ డాన్సర్ ఎవరో అమ్మాయి, ఈ బట్టలు తీసుకొచ్చి ఇచ్చేరా బాబు, ఫిట్ ట్రై చేసి రా అని చెప్పాను నేను. వాడు వచ్చి సార్ అన్నాడు, ఏమైంది, నేను అలా ఉన్నాను సార్, అమ్మాయి ఇలా టీషర్ట్ ఇట్లా తీసేసింది సార్, న్యూట్గా ఉంది, మనం వచ్చిన బట్టలు వేసుకుంది, బాగానే పోవని చెప్పింది. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి తన ప్రొఫెషన్లో భాగంగా ఆ అమ్మాయికి ఉన్న మెచ్యూరిటీ లెవెల్లో, ఆ అమ్మాయి ఉన్న సొసైటీలో న్యూడిటీ తప్పు కాదు కాబట్టి తన టాప్ తీసి మేము వచ్చిన బట్టలు ట్రై చేసి ఫిట్ బాగానే ఉంది వెళ్ళిపో. కానీ ఆ అమ్మాయి న్యూడిటీ వీడిని షాక్ గురి చేసింది. అమ్మాయి అలా న్యూడ్గా ఎట్లా ఉంది, దిస్ ఇంటర్వ్యూ ఇస్ గోనా బి రియల్లీ కాంట్రవర్షియల్. కానీ న్యూడిటీ అమ్మాయికి తప్పు అనిపించలా, వీడికి ఒక అమ్మాయిని న్యూడ్గా చూసేటప్పటికి వీడు బుర్ర పాడైపోయింది, అమ్మాయి బట్టలు అలా తీసేసింది సార్. సో ఫ్యాషన్ డిజైన్ లో అట్లాగే ఉండదు. సో ఇప్పుడు ఇంత 3 years లో మేము ఒక అమ్మాయిని, మోడల్స్ ని, డీనో మోరియా, బిపాషా బస్సు, పెద్ద పెద్ద ఫ్లర్ జేవియర్, పెద్ద పెద్ద మోడల్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ మా ఎదురుగుండా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఉంటే చూసిన వాళ్ళం కాబట్టి నాకు న్యూడిటీ తప్పని ఎప్పుడు అనిపించదు. కానీ నేను ఉంటున్న సొసైటీలో తప్పు, మా ఇంట్లో తప్పు, మా పేరెంట్స్ తప్పు, మా అన్నయ్య అక్క అందరూ తప్పు. సో ఇప్పుడు ఎలా అడ్జస్ట్ అవ్వాలి నేను? పితృస్వామ్య వ్యవస్థలో ఏదైనా తప్పే అన్నా ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా తప్పు. కాబట్టి ఐ జస్ట్ స్ట్రేట్ ట్రూ టు వాట్ ఐ బిలీవ్. దాని అప్లికేషన్ వేరే మారొచ్చు కానీ, సో ప్యాషన్ లో మీరు చెప్పినట్టు నాట్ ఓన్లీ కష్టాలు బాధలే కాకుండా నేను నమ్మిన ప్రతిదీ ఉంటుంది దాంట్లో. అంటే అన్న లైక్ నిఫ్ట్ అంటే ఫ్యాషన్ టెక్నాలజీ ఫీల్డ్లో కావచ్చు, కానీ ఆ రంగంలో నార్మల్గా మనకు తెలుగు వల్ల కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉంది, అసలు ప్రాబ్లమ్స్ ఏమైనా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, 1-2 ఏమైనా? ఫ్యాషన్ అదే వన్స్ అగైన్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా డాడీ అన్నాను అనుకోండి, నేను 20 years బ్యాక్, కానీ ఇప్పుడు కూడా పరిస్థితి మారలా. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంట్రా అది? ఓకే, ఒక కాలేజ్ ఉంది, దానికి నేషనల్ లెవెల్ ఎంట్రన్సెస్ రాయాలి, అది త్రూ అయితే పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు, అది త్రూ అయితే ఇంకో టెస్ట్ ఉండి, అంత కష్టపడితే కానీ నీకు సీట్ రాదు. నేషనల్ కాలేజ్ జాబులు, గవర్నమెంట్ జాబులు ఉండవు. సో మన సౌత్ ఇండియన్స్ కి ఎక్కువ ఐ థింక్ గవర్నమెంట్ జాబులు ఉంటాయా లేదన్నది పెద్ద విషయం. ప్లస్ మా డాడీ డిస్ట్రిక్ట్ లెవెల్ గవర్నమెంట్ ఆఫీసర్, ఆయన పిల్లలు ఇంకా పెద్ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అవుతారో లేదా కలెక్టర్లో అవుతారో అని అనుకుంటాడు. మనమేమో ఎట్లాగా అంటే బేసికల్గా గవర్నమెంట్ జాబులు లేకపోతే చాలా సార్లు మన సౌత్ ఇండియన్స్కి, తెలుగు వాళ్ళకి అది అర్థం కాదు.
కాబట్టి ఫ్యాషన్ అనేది చాలా తక్కువ మంది వచ్చేవారు. ఓకే. కాంట్రిబ్యూషన్ వచ్చేవాడికి చూడండి, కాంట్రిబ్యూషన్ ఇస్ డిఫరెంట్ థింగ్ దెన్ అవర్ ఇన్వాల్వ్మెంట్. చాలా మంది తక్కువ మంది తెలుగు వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెక్స్టైల్స్ కానీ, ఇప్పుడు పోచంపల్లి ఉంది, పోచంపల్లి వచ్చి డిజైన్లు చేసి వాళ్ళకి కావాల్సినట్టుగా ఫ్యాబ్రిక్ చేసుకునే నేషనల్ లెవెల్ డిజైనర్స్ ఉన్నారు. అబ్రహాం ఠాకూర్ అని ఒకళ్ళు, వీళ్ళు అసలు ఫేమస్ డిజైనర్స్. వాళ్ళని పోచంపల్లి వస్తారు వాళ్ళు. ఓకే ఓకే. సవ్యసాచి ముఖర్జీ అని ఇంకో పెద్ద ఫ్యాషన్ డిజైనర్ ఉన్నాడు. ఆ ఫ్యాషన్ డిజైనర్ ఫస్ట్ కలెక్షన్ నేను చూశాను, అది 2003-4లో. ఇప్పుడు ఆయన దీపిక పడుకోని పెళ్లి బట్టలు చేస్తాడు, అనుష్క విరాట్ కోహ్లీ చేస్తాడు, అంబానీస్ చేస్తాడు, అందరూ చేస్తాడు ఆయన బట్టలు. గ్రేట్. ఇంటర్నేషనల్ డిజైనర్ అయిపోయాడు ఆయన. కానీ ఆయన ఫస్ట్ కలెక్షన్ లో కలంకరీ ఉంటుంది. కలంకరీ శ్రీకాళహస్తిలో తెలుగులో రాసిన శ్రీరాముని వివాహ అలాంటి తెలుగుతో కూడిన కలంకారీ ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి ఆయన బట్టలు డిజైన్ చేశాడు అనమాట. అలాగే ఇటు గొప్పగా టాయ్స్తో చేసిన వాళ్ళు ఉంటారు, ఇలాగా పోచంపల్లి మన కొండపల్లి బొమ్మలతో చేసిన ఉంటారు. అంటే యాజ్ ఎ కంట్రిబ్యూషన్ మన తెలుగు కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. మనకున్న టెక్స్టైల్స్ రితు కుమార్ లాంటి వాళ్ళే వచ్చి మంగళగిరీస్ అవన్నీ స్టడీ చేసిపోతారు. ఓకే. పొందూరు ఖాదీని స్టడీ చేస్తారు, లేకపోతే పెడానా సిల్క్స్ ఉంటాయి అవి చేస్తారు, జామ్దానీస్. కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. డిజైనర్స్ ఎవరు ఉంటారు? ఓకే. కాంట్రిబ్యూషన్ బయటకు తీసుకొని చెప్పేవాళ్ళు తెలుగు వాళ్ళు లేరు. తెలుగు వాళ్ళు లేరు. ఓకే. తెలుగు వాళ్ళు ఎందుకు లేరంటే ఉన్నారు, కొంతమంది ఉన్నారు కానీ ఎక్కువ మంది లేరు. ఇప్పుడు అంటే తెలుగు వాళ్ళలో కూడా ఇప్పుడు గౌరంగ్ షా అని ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన హైదరాబాద్లో ఉంటాడు కానీ ఆయన తెలుగు వాడు అంటే ఆశ్చర్యపోవాలి, అంటే తెలుగు రూట్స్ ఉండవు. ఓకే ఓకే. తెలుగు వాళ్ళకి ప్రాబ్లం బహుశా ఫ్యాషన్ అనేది ఇలాంటి గ్లామర్ ఇండస్ట్రీతో ఉండడం ఒకటి. రెండోది ఫ్యాషన్లో విపరీతమైన కష్టాలు, అంటే పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. ఇట్స్ లాంగ్ జర్నీ. కాబట్టి దీని బదులు ఐటీ జాబ్ చేసుకుంటే నీకు నెల నెల డబ్బులు వస్తాయి కదా, నువ్వు ఏదో డిజైనర్ అవుతామని నీ జీవితం అంతా దానికోసం పెట్టి నెల నెల కష్టపడే బదులు. సో ఇలాంటివి ఉంటాయి. కాబట్టి తెలుగు వాళ్ళు డిజైనర్స్గా పెద్ద పేరు తెచ్చుకున్న వాళ్ళు తక్కువ మంది. కానీ అదర్వైజ్ ఐ థింక్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎస్ గ్రేట్ అన్న. సో ఫైనల్ గా మన సినిమా ఎలా ఉండబోతుంది, అసలు ప్రేక్షకులను ఏ విధంగా ఒప్పించబోతుంది? ప్రేక్షకులను ఒప్పించాలంటే ప్రేక్షకులకి ఏం కావాలో మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కదండి. నేను అది నేను ఆలోచించట్లా, ఎందుకంటే చాలాసార్లు ప్రేక్షకులకి ఏం కావాలో పెద్ద పెద్దోళ్ళకి తెలియదు. చూడండి, పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మీరు ఇన్ని ఇండస్ట్రీలో ఉన్నారు కదా, మీరు ఇంత పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు పెట్టుకున్న ప్రొడ్యూసర్లు ఫెయిల్ అవ్వకూడదు. దట్స్ యువర్ బిజినెస్, యూ షుడ్ నాట్ ఫెయిల్. ఓకే. బట్ ఈవెన్ దే ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అవుతారంటే ప్రేక్షకులు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయం ఎవరికి తెలియదని అందరూ అనుకుంటా ఉంటారు. అవును అవును. అందుకని నేను గురించి ఆలోచించాలి. నేను ఏం ఆలోచిస్తానంటే, ఈవెన్ వెన్ ఐ వాజ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసేటప్పుడు కూడా మేము మార్కెట్ స్టడీ చేస్తాం. అంటే మార్కెట్ స్టడీ అంటే నువ్వు బట్టలు డిజైన్ చేస్తున్నావు, ఈ షర్ట్ మీరు వేసుకున్నారు కదా, ఈ డిజైన్ చేసినప్పుడు అది ఎవరు వేసుకుంటారని చేస్తున్నావు, ఆ ఏజ్ గ్రూప్ ఏంటి, 50 ఏళ్ళ వ్యక్తి, 40 ఏళ్ళ వ్యక్తి, 30 ఏళ్ళ వ్యక్తి, అది సెగ్మెంట్ ఉంటుంది. అంటే 25 to 45, 18 to 25. అంటే వీళ్ళు ఒకలా ఆలోచిస్తారు, వీళ్ళు ఒకలా ఆలోచిస్తారు కదా. ఐటీకి వెళ్ళే జాబ్ చేసే అబ్బాయా, లేకపోతే ఇలాంటి కొన్ని ముందే స్టడీ ఉంటుంది. సో ఫ్యాషన్ నేను యాజ్ ఎ మూవీ చేస్తున్నప్పుడు నాకు క్లియర్ కట్ గా నాకు ఎవరి కోసం చేస్తున్నాను నాకు తెలుసు. 18 years నుంచి 35-40 years మధ్యలో ఉన్న వాళ్ళకి చేస్తున్నాం. రెండోది నాకు ఎందుకో అనిపిస్తుంది, మార్కెట్ అంటే ఆడియన్స్ ఆర్ రెడీ ఫర్ సంథింగ్ రియలీ షాకింగ్ రెడీ ఉన్నారని నా ఉద్దేశం. అంటే శివ టైంలో వాళ్ళు ఎలా రెడీ ఉన్నారు వీళ్ళకి తెలియదు. శివ ఆడియన్స్ ఎందుకు శివకి అంత షాక్ తిని హిట్ చేశారంటే ఆడియన్స్ ఆర్ రెడీ. ఎవరికి తెలీదు, మిగతా ఎవరికి తెలీదు, వర్మకు తెలిసింది ఆ విషయం. అంటే ఏంటి, ఆడియన్స్ ఏ లెవెల్లో ఉన్నారన్న విషయం చాలా సార్లు మనకే తెలియదు. మనకి ఏం తెలుసు, మనం చేస్తున్న పని కరెక్ట్గా చేయడం. సో నాకు తెలిసింది వల్ల ఏంటంటే, నేను రాసిన నవల చాలా మంది చదివారు, దాంట్లో రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. చాలా మంది కుర్రోళ్ళు నాకు రైట్స్ ఇస్తే నేను తీస్తానన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరూ నచ్చేసింది. సో నాకు తెలిసి ఆల్రెడీ శాంపుల్ టెస్ట్ అయిపోయింది యాజ్ ఎ స్టోరీ. చాలా మంది చదివి దాంట్లో ఎక్కువ పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు, శేఖర్ కమల ఉన్నారు, దాని తర్వాత కొంతమంది రైటర్స్, పబ్లిషర్స్ చాలా మంది. సో వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు యాజ్ అన్ ఐడియా ఇట్స్ ఏ వెరీ గుడ్ సేఫ్ ఐడియా, కమర్షియల్లీ సక్సెస్ఫుల్ అయ్యే ఐడియా ఉందన్న విషయం నాకు క్లారిటీ ఉంది. తీయడం కూడా అంతే ప్యాషనెట్ గా తీసాం మేము. చాలా వి వెంట్ త్రూ లాట్ ఆఫ్
పెయిన్ అది పర్సనల్, అది జనానికి అక్కర్లేదు. కానీ ఏది రాసామో అది తీయడం కోసం ఎంత లెవెల్కైనా వెళ్ళాం అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. ప్రకాష్ రాజ్ గారిని తెచ్చాము, దాని తర్వాత బాలీవుడ్ నుంచి అశ్విన్ ముషన్ అని ఆయన తీసుకొచ్చాము. మా విలన్ బాలీవుడ్ ఆయన. ప్రకాష్ రాజ్ గారు, కన్నడ కిషోర్, చందనా చక్రవర్తి, సూర్య గారు, యాక్టర్ సూర్య. మా దాంట్లో ఎక్కడ కూడా సూర్య అంటే మన తమిళ సూర్య కాదు, మన క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఓకే ఓకే. మా ఫ్యాషన్ షో విచ్ ఇస్ అ క్లైమాక్స్ కాస్ట్ 50 lakhs. మాది ఒకవేళ 4-5 కోట్ల బడ్జెట్ సినిమా అయితే దాంట్లో 50 లక్షలు మేము ఫ్యాషన్ షో ఖర్చు పెట్టాం. ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందంటే అది అలా ఉండాలి కాబట్టి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వకుండా తీసిన సినిమా, ఇష్టంతో తీసిన సినిమా, ఆల్రెడీ టెస్ట్ చేసి స్టోరీని మార్పులు చేసుకుని తీసిన సినిమా కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ సక్సెస్ అన్నది నా నమ్మకం. ఆల్ ది బెస్ట్ అన్న ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇది యాక్చువల్గా అన్న రైటరు, అట్లాగే మనకు కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని అసలు చాలా మంచి మంచి సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేశారు. అండ్ ప్రజెంట్ డైరెక్షన్ చేస్తున్నారు ది ప్యాషన్ ది మూవీతో. సో త్వరలో మన ముందుకు రాబోతుంది. 3TV నుండి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న సినిమాకి అండ్ మీకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు.